తప్పు లేదు ఒప్పు లేదు చెప్పు తీసి కొట్టండి తప్పదింకా అన్నలార పిరికితనం మానండి గడ్డి తినే నాయకుల్ని నడ్డి విరగదన్నండి చచ్చయిన దేశాన్ని రక్షించండి రండి. రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టారు, మీరేమో జై తెలుగు పార్టీ అని పెట్టారు. ఏంటి పిచ్చి పని? ఉన్న పార్టీలే కొట్టుకు చేస్తూ ఉన్నాయి, ఏంటి సాధిద్దామని చెప్పి నన్ను అడుగుతున్నారండి. ఇప్పుడు రాజకీయాల్లో పిచ్చోడు లేరా? నేను పిచ్చోడిని అయితే ఉన్న పిచ్చోళ్లలో ఇంకో పిచ్చోడు అనుకుంటారు. మీ తర్వాత వచ్చిన రచయితలందరూ టాప్ క్లాస్కి వెళ్ళిపోయారు. ఒక రామజోగయ్య శాస్త్రి కానీ, ఒక భాస్కర్ భట్ల రవికుమార్ కానీ. బట్ యూఆర్ నాట్ రెగ్యులర్ ఇన్ సినిమా. ఆ క్వశ్చన్ ఎప్పటి నుంచో ఉంది. అలా చేసిన వాళ్ళు ఎవరూ చేయలేనటువంటిది భగవంతుడు నా చేత ఒకటి చేయించాడు. మట్టిలో నుండి పుట్టుట, మండి పొడుట, వెలుగు వెలుగుట, బలి అనిపించుకొనుట, మరల మసి అవుచు మసకవుచు మట్టి అవుట, జీవితమును తెలిపెదవే సింగరేణి. బా, వాట్ ఏ లైఫ్ ఫిలాసఫీ. సినిమా పరిశ్రమలోని మీరు అసంతృప్తి చెందడానికి ప్రధానమైన కారణంగా నేను అడుగుతాను. బా, చాలా లోతైన ప్రశ్న ఇది. 1993 ప్రాంతంలో నేను ఒక పాట రాస్తుంటే దాదాపు 18-19 పల్లవులు రాశానండి. నాకు అవకాశం ఇచ్చిన ఆయనకి నచ్చలేదు అది. బాగుందంటున్నారు అందరూ. ఇప్పుడు మీరు ఒక రాజకీయ పార్టీని పెట్టిన ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా మిమ్మల్ని అడుగుతాం, కీలకమైన మీ ఆలోచన ఏంటి? దూరాలోచన ఏంటి, దురాలోచన ఏంటి? ఈయన ఒక పార్టీ పెట్టి తద్వారా ఫండ్స్ కలెక్ట్ చేసి, అంటే ఇప్పుడు మన వాళ్ళు కొంతమంది ఫంక్షన్ల కోసం ఫండ్స్ కలెక్ట్ చేసి తస్కరిస్తుంటారు దాంట్లోంచి. అలాంటిది ఏదో జరుగుతోంది. 1,00,000 మందితో సభ పెట్టాలంటే 10 కోట్లు అవుతుందండి సుమారుగా. లెక్కలు బాగానే వేస్తారు. ఇలాంటి జర్నలిస్ట్ మిత్రులే చెబుతారు కదా. ధర్మమే మా బలం, ధనం మా బలం కాదు. అయితే మీ మీద ఇంకొక అభియోగం కూడా ఉంది సార్. చంద్రబాబు నాయుడు గారు బినామీగా మీరు జై తెలుగు పార్టీ పెట్టి రేపు ఓట్లు చీల్చే కార్యక్రమంలో చాలా కీలకమైన పాత్ర వహించబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి కాకుండా ఇతర పార్టీలకి నష్టం వస్తుంది అనేటువంటిది గుర్తించారా మిగతా వాళ్ళు? అయితే నేనన్న మాటలు కాదు, ప్రజాభిప్రాయం. దెబ్బతిన్న వాళ్ళందరూ అట్టగే దెబ్బతిన్నారు, అది గుర్తించాలి. కాదు, ప్యాకేజ్ ఎక్కడ దొరకలేదు. మీరేమన్నా ఇప్పిస్తే మీరు ఎటువంటి పరిపాలనా సంస్కరణలు తేవాలనే ఆలోచనలో ఉన్నారు? సినిమా పరిశ్రమకి సంబంధించిన వాళ్ళం కనుక ఇద్దరం మీకు ఒక విషయం చెప్తాను ఈ సందర్భంగా. అత్యవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడుగుతున్నది, వాళ్ళ ప్రభుత్వం అడుగుతున్నది కూడా అదే. నేను మా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయంలో నేను నా మద్దతు తెలియజేస్తున్నాను. పెంట చేశారు ప్రజాస్వామ్యము, కంపు కొట్టిపోతుంది దేశం మొత్తము, అన్ని పార్టీలకుంది భాగస్వామ్యము, అందుకే జై తెలుగు ఆవిర్భావము. అదే ఏ తెక్కనో నన్నయ్యో అలసని పెద్దనో రాజకీయాల్లో నిలబడినట్టుగా ఉంది నాకు. అటువంటి వాడు గనక ఇవాళ ఉంటే ఇటువంటి పని చేస్తాడు. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనతో పాటు ఐ డ్రీమ్ స్టూడియోలో ఉన్న ఈ వ్యక్తి కాదు, ఈ వ్యవస్థ గురించి చెప్పాలంటే కవి అంటే కవి, రచయిత అంటే రచయిత, పండితుడు అంటే పండితుడు, స్రష్ట అంటే స్రష్ట, సినిమా దర్శకుడు అంటే సినిమా దర్శకుడు, ప్యారడీ పాటలకు జగత్ ప్రసిద్ధుడు. రామ్ గోపాల్ వర్మతో మాట్లాడాలన్నా, రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడాలన్నా ఆయనకే చెల్లు. ఇలాంటి ఒక మొత్తం సమగ్రమైన స్వరూపం పేరు నేను ఇంకా చెప్పాలని నేను అనుకోవట్లేదు. బట్ ఫార్మాలిటీకి ఆయన్ని పరిచయం చేయాలి కాబట్టి ఆయన పేరు చెప్తున్నాను. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నది బహుముఖ ప్రజ్ఞాశాలి జొన్న విత్తుల రామలింగేశ్వరరావు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ అందరి తరఫున నేను ఇంటర్వ్యూకి ఆయన్ని ఆహ్వానిస్తున్నా. సార్ స్వాగతం. నమస్కారం. సుస్వాగతం. ఎలా ఉన్నారు నాగేంద్ర కుమార్ గారు? బాగున్నాను సార్, బాగున్నాను. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అంటే సముద్రం ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళినట్టుగా ఒక ఫీలింగ్ నాకు. ఎందుకంటే మీరు ఇంటర్వ్యూ చేయటం అంటే నేను సముద్రం ఈదినట్టు. చెప్పండి. ఎందుకంటే మీరు దాదాపుగా మీ కెరీర్ ప్రారంభమైన దగ్గర నుంచి మిమ్మల్ని నేను చూస్తున్నాను, మీతో కలిసి ప్రయాణం చేశాను. అవును. కాబట్టి
అందరికన్నా ఒక మోతాదు మీ గురించి నాకు ఎక్కువ తెలుసు అని భావిస్తుంటాను. కరెక్ట్ కాదు, నిజం. అది కానీ అంటే మీ కెరీర్ ఊరికే జనరల్గా మాట్లాడుకోవడం కాదండి. ఎక్కడో స్వాతి పత్రికలో మీ జీవితం ప్రారంభమై సినిమా పరిశ్రమకు వచ్చి సినిమా కవిగా ఎదిగి ఆ తర్వాత దర్శకుడై తర్వాత అసలు మీ ప్రోగ్రామ్స్తో వరల్డ్ అంతా ఫేమస్ మీరు. ఈ టోటల్ ట్రావెల్ని మీరు వర్ణించాలంటే ఏం చెప్తారు సార్ మీరు? భగవంతుడి అనుగ్రహంగా భావిస్తా. మనకి ఇన్ని చిత్ర విచిత్రాలు సాహిత్యంలో జరిగాయి, జీవితంలోనూ అన్ని మలుపులు తిరిగాయి. అదంతా కూడా భగవత్ ప్రేరణ, ఏదో ఒక దైవశక్తి ప్రేరణతోనే ఇలా 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 ఇన్ని మలుపులతో సూర్యకిరణంలాగా సూటిగా ఉండాలనుకునేటువంటి నా మనస్తత్వానికి ఒక నది, వేగంగా ప్రవహించే నది మలుపులు తిరిగినట్టుగా జీవితం తిరిగింది. పాయలుగా విడిపోయి మరి అనేక పాయలుగా కూడా పాయలుగా ఛాయలుగా విడిపోయి. అవునండి. అది మనం ఎప్పుడు మనం అనుకున్నట్టుగానే జరగదు ఎవరి జీవితం కూడా. అవునండి. అలాగే నా జీవితం కూడా. కానీ ఏ మలుపు తిరిగినా అది మంచి మలుపు తిరిగింది. అక్షరాలను ఉరుసుకుంటూ మాత్రమే తిరిగింది. అది నేను సరస్వతి అనుగ్రహంగా పెద్దల ఆశీస్సులుగా భావిస్తాను. అసలు నార్మల్గా మీరు ఇప్పటి వరకు ఎక్కడ ఏ ఇంటర్వ్యూలోని పత్రికలకు ఇచ్చిన వాటికి కానీ ఛానల్స్కి ఇచ్చిన వాటికి కానీ అసలు మీరు మద్రాసు రావడం అన్నది స్వాతి పత్రిక నుంచి ఎలా జరిగింది అన్నది ఈ రోజు వరకు ఎవరికి తెలియదండి. అది అసలు అవసరం కూడా లేదు. అవసరం ఉంది. ఎందుకు ఉందంటే మీ కెరీర్స్ ఎవరివైనా కూడా మై అనాలిసిస్ ఈస్ ఒక కేస్ స్టడీ అండి. అంటే ఫాలోవర్స్కి కానీ లేకపోతే మీ తర్వాత తరాల వరకు కానీ ఇలా జరిగిందనమాట, ఇలా జరిగిందన్నమాట, ఇక్కడ మనం నిలబడగలగాలి, ఇక్కడ గుండె జార్చుకోకూడదు అన్న వాటికి మీది కేస్ స్టడీగా పనికొస్తుంది. అది చాలా చిన్న విషయం. అది నేను ఒక 11 నెలలు చేశాను స్వాతిలో. ఆ తర్వాత అక్కడ ఏషియన్ లాంగ్వేజ్ బుక్ సొసైటీ అని ఒక పెద్ద శాటిలైట్ ప్రింటింగ్తో పత్రికలు తీసుకురావాలని ఆ రోజుల్లోనే ఒక ఆయన సంకల్పించారు. అప్పుడు దానికి ఆ ఉద్యోగం కోసం నేను మద్రాసు ఎల్డామ్స్ రోడ్లు. అంతకుముందు నేను 80లోనే నాకు 20 ఏళ్ల వయసులోనే మద్రాసు వచ్చి ఒక సంవత్సరం ఉన్నా. ఉండి అప్పుడు మళ్ళీ మా ఇల్లు తగలబడిపోయింది విజయవాడలో. అప్పుడు మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ నేను అక్కడ కొంత భాషా ప్రవీణ అప్పుడు ఏదో కొంత ఆపేసేస్తే మళ్ళీ అది పూర్తి చేసుకుని అంటే ఫైనల్ దాకా చదివి ఆ తర్వాత మళ్ళీ 85లో స్వాతిలో పనిచేస్తూ అక్కడి నుంచి ఒక 11 నెలలు చేశాను. దీనికి వచ్చి ఎల్డామ్స్ రోడ్లో మన ఎస్ రాజేశ్వరరావు గారి ఇంటి ఎదురుకుండా ఉండేది. అది కూడా 10-11 నెలలు చేసిన తర్వాత ఒక పెద్ద ఫ్రాడ్ ఏదో జరిగింది. దాంట్లో ఏదో గందరగోళం అయింది. ఆ ఉద్యోగం పోయింది. అప్పుడు నేను మా యోగా మాస్టారు వేదభాస్కర్ గారు తెలుసు కదా, నేను ఆయన రూమ్మేట్స్. ఆయన మురళీమోహన్ గారికి యోగా చెప్పేవారు. అలా మురళీమోహన్ గారి దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేశారు. ఆయన నేను సినిమా తీయటం ఇంకా 5-6 నెలలు పడుతుందండి, అప్పటిదాకా ఎందుకు మీరు ఆగటం, మీరు రాసిన పాటలు రాఘవేంద్రరావు గారు అయితే బాగా తీస్తారు అని ఆయన బాగా నన్ను బాగా గ్రహించారు. అంటే ఈ పాట స్థాయి రాఘవేంద్రరావు గారు అయితే బాగా పాటలు తీయటంలో ఆయన మొనగాడు. అంతేగా, అందుకని రాఘవేంద్రరావు గారు అయితే ఈ పాట బాగా తీస్తాడు, ఎవరి దగ్గరకో పంపించలేదు, రాఘవేంద్రరావు గారి దగ్గరికి పంపించారు. ఆయన నేను అరగంటలో అయితే రమ్మన్నారు. నేను వెళ్ళాను. వెళితే అక్కడ అప్పుడు దేవి ప్రసాద్ గారు ఉండేవారు, మంచి దొంగ ఇవి తీసేసి దేవి ప్రొడక్షన్స్. ఆయనను అక్కినేని వెంకట్ గారు కూర్చొని మాట్లాడుతున్నారు అప్పుడు రాఘవేంద్ర గారితో. వాళ్ళిద్దరు ఎదుర్కొండా ఉన్నప్పుడే నన్ను కొన్ని పాటలు అవి చెప్పమన్నారు. అవి చెప్పిన తర్వాత సరే మళ్ళీ తర్వాత పిలిపించారు. ఇక ఆయన ఇలా చేశారు. ఈ లోపలే నాకు మౌళి గారు పాట అవకాశం వచ్చింది. ఏది రౌడీ పోలీస్ అని, మన తమిళ్ మౌళి గారు. ఆయన మొట్టమొదటి పాట దాంట్లో అవకాశం. ఇది పెద్ద పిక్చర్లు ఏంటంటే బాగా కొంచెం లేట్గా రిలీజ్ అవుతాయి కదా, అట్లా చాలా కొద్ది సమయంలోనే అది వచ్చి సినిమా ఏదండి మొదటి సినిమా మీరు రాసింది? వెంకటేష్ హీరోగా
భారతంలో అర్జునుడు అండి. భారతంలో ఎగ్జాక్ట్లీ. రాఘవేంద్ర గారు బివిఎస్ఎన్ ప్రసాద్ గారికి ఒక సినిమా చేశారు, ఆఖరి పోరాటం, ఒంటరి పోరాటం. దాంట్లో కూడా 2 పాటలు రాశాను. సరే అలా 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 మలుపులు తిరుగుతూ ఎన్నో తిట్టదండకం రాసి, రూపాయి దండకం రాసి సంవత్సరం. అది ఆ తర్వాత మీరు ఈ దండకాలన్నవి తర్వాత రోజుల్లో మొదలెట్టినట్టున్నారండి, బిగినింగ్ లోనే ఉన్నాయి. అదే అప్పుడు మన జంజాల్ గారు సినిమాలో 93లో తిట్ల దండకం, అక్కడి నుంచి తర్వాత రూపాయి దండకం, ఇక బాపు గారికి కలి దండకం రాశాను భాగవతంలో, అంటే భరణికి కాఫీ దండకం, ఇట్లా అలా 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 దాదాపు 10 దండకాలు 10-12 దండకాలు రాశాను. ఓకే. ఇప్పుడు మొట్టమొదట మీరు సాంగ్ రాసిన తర్వాత ఒక గీత రచయితగా మీరు నిలదొక్కుకోవడానికి బేసిక్గా మీకు అంత కేక్ వాక్లా నడిచిందండి? ఎందుకంటే మీరు వచ్చిన టైంలో వేటూరు సుందరరామూర్తి గారు మంచి ఫైల్లో ఆయన ప్రభంజనం సాగుతుంది. సీతారామ శాస్త్రి గారు వచ్చి అప్పటికి 11 నెలలు అయింది. తర్వాత నాకు అవకాశం, నా తర్వాత 2 నెలల తర్వాత వెన్నెలగంటి, తర్వాత 1 నెల జనవరి 1 భువన్ చంద్ర వచ్చాడు. నేనేమో సెప్టెంబర్ 8వ తారీఖు, నవంబర్లోనే ఎప్పుడో వెన్నెలగంటి వచ్చాడు. మళ్ళీ జనవరి 1వ తారీఖు విజయబాబు రెడ్డి గారు భువన్ చంద్ర గారికి ఇచ్చారు. అట్లా నలుగురం 1 సంవత్సరం తేడాతో వచ్చాం. శాస్త్రి గారు మేము ముగ్గురం. అదే భువన్ చంద్ర వెన్నెలగంటి. మీరు ఆ టైంలో మీది కేక్ వాక్ లాగా వెళ్ళిందండి? అంటే ఒక పాట రావడం అంటేనే ఆ రోజుల్లో ఒక వేటూరు సుందరరామూర్తి గారి ప్రభంజనం సింగిల్ కార్డు నడుస్తున్నది. అప్పుడు అట్లాంటి ఆయన సింగిల్ కార్డు నడుస్తున్న సమయంలో నాకు సింగిల్ కార్డు ఇచ్చారు. ఒక పాట ఇచ్చినా రాఘవేంద్ర గారు ఇచ్చారు నాకు అని చెప్పుకునేవాడిని కదా. అవును కదా. కానీ అట్లాంటిది వేటూరు గారిని ఆపి నాకు సింగిల్ కార్డుతో పాటలు ఇచ్చారంటే మరి రాఘవేంద్ర గారు అది ఆయన ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. అంటే మిమ్మల్ని మీరు మీ సాహిత్యం ఆయన అంత అదే అదే ఆయన హృదయంలో ఇతను బాగా రాయిస్తాడు, ఒక మంచి స్థాయికి వెడతాడు, ఇచ్చేది మంచి అన్ని పాటలు ఇచ్చేస్తే జీవితంలో ఇంకా స్థిరపడిపోతాడు అని ఏదో అని ఆయనే చెప్పరు కదా. ఆయనకి ఏదో మనస్సులో నా మీద చాలా మంచి సద్భావం ఉండి ఇచ్చారు. అది అట్లా దాని ప్రభావం ఉన్నది. అట్లా దాని ప్రభావంతోనే నేను ఈ లోపల నాకు ఒక 2-3 ఏళ్లలోనే మళ్ళీ కోడి రామకృష్ణ గారు, ఆయనకి పాటలు రాస్తున్నా నేను. ఆయనకి కూడా ఈయనకి పాటలు రాసిన దగ్గర నుంచి అందరూ పిలుస్తున్నారు, రాస్తున్నాను. కోడి రామకృష్ణ గారు పిలిచి పాట రాయించారు. అలా ఆయనతో సాగుతుంటే ఆయన ఒక రోజున మాటలు కూడా రాశారు కదా, మాటలు కూడా రాశారు. అదే ఆయనే, నేను సరదాగా మాట్లాడుతుంటే ఆయన, స్వామి మీరు డైలాగ్స్ ఇస్తాను మీకు రాస్తారా భారత బంద్కి అన్నారు. ఆయన భారత బంద్ నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని అప్పటికే చెప్పారు కదా. దానికి భారత బంద్కి నన్ను డైలాగ్స్ రాస్తారంటే నేను అలాగేనండి అన్నా. అలా ఆయన దగ్గర డైలాగ్స్ రాయటం ఆ విద్య అది కూడా కొంత నేర్చుకుని, నాకు గుర్తుంది అశోక్ హోటల్లో మీరు ప్యాడ్ పట్టుకుని వచ్చి డైలాగులు చూపించడం. కానీ ఆయన మహానుభావుడు అండి, మహారచయిత. అంటే పాటల తీయటంలో మునగాడు రాఘవేంద్ర గారు. డైలాగ్ సీను స్క్రీన్ ప్లే చేయటం, దాన్ని క్యారెక్టరైజేషను, క్యారెక్టర్ని మోల్డ్ చేసి ఎట్లాంటి వాడినైనా గొప్ప నటుడిని చేయటం, వీటిల్లో మునగాడు కోడి రామకృష్ణ గారు. అట్లా వాళ్ళిద్దరూ మంచి అవకాశాలు ఇవ్వటం, అట్లా అలా సాగుతూ వచ్చింది. మీరు వీళ్ళిద్దరితోని కలిసి పనిచేశారు కదా, ఇద్దరు ఎవరి యాంగిల్లో వాళ్ళు చాలా నిష్ణాతులు, గ్రేటెస్ట్ క్రాఫ్ట్స్ మ్యాన్ ఇద్దరు కూడా. వాళ్ళిద్దరిలో మీకు బాగా కనిపించిన పోలికలేంటి, లేకపోతే తేడాలేంటి సార్? సహనము గ్రహణ శక్తి. సహనము గ్రహణ శక్తి ఏది చెప్పరు వాళ్ళు ఇద్దరిలో. అంటే మీరు చెప్పారు కనుక ఇద్దరు వాళ్ళ సరదాగా నవ్వుతూ మాట్లాడతారు. ఈయన ఎంటర్టైన్ చేస్తాడు, వచ్చిన వాళ్ళని ఆయన ఎంటర్టైన్ చేస్తాడు, వాళ్ళకి కావాల్సిన చక్కగా తీసుకుంటారు. కానీ వాళ్ళిద్దరిలో ఉన్నది అంతులేని సహనం, గ్రహణ ఎదుటి వ్యక్తిలో ఉన్న స్పార్క్ని గ్రహించటం, అలాగే వాళ్ళు చెప్పేది చాలా శ్రద్ధగా వినటం, అవి వాళ్ళిద్దరిలో కామన్గా ఉన్న లక్షణాలు. ఇద్దరు మహాదర్శకులు. అంటే ఇప్పుడు నార్మల్గా ఇందాక మీరు అన్నట్టుగా వేటూరు గారికి మీకు ఒక్క పాట ఇచ్చిన ఎంతో ఆనందపడాల్సిన పరిస్థితుల్లో సింగిల్ కార్డు ఇచ్చి, తర్వాత కోడి రామకృష్ణ గారు ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్కి భారత్ బంద్కి మీరు చేత రాయించి, మీరు మళ్ళీ మాటల రచయితగా కొనసాగడానికి సందర్భం కుదరలేదా?
అది చెప్పాను కదండి, నాకు ప్రత్యేకించి ఇది అనేది నేను తర్వాత మళ్ళీ దేవిపుత్రుడు రాశాను, మీకు తెలుసు కదా. దేవి రాశాను, దేవి రాశాను, అది పెద్ద హిట్ అయింది. చాలా లవకుశ అంత పెద్ద హిట్ అది. మరి అవన్నీ మీకు తెలుస్తాయి బాగా, జర్నలిస్టులుగా రేంజ్ అది నాకు తెలియదు, మీకు పెద్ద హిట్. తర్వాత నాకు ఎంఎస్ రాజు గారు నేనే రాయాలి అని చెప్పి దేవిపుత్రుడికి పట్టుబట్టారు. ఎందుకంటే ఆ ప్లాట్ నేను చెప్పాను ఆయన, అంటే విక్రమార్క సింహాసనం మీద సినిమా తీద్దాం అనుకుంటున్నానంటే దానికన్నా ఎలా ఉంటుంది అన్నారు ఆయన. అంటే దానికన్నా ఈ ద్వారక మీద బాగుంటుందండి, నాసా వాళ్ళు కూడా ఐడెంటిఫై చేశారు, శాటిలైట్స్ నుంచి వాళ్ళు చూసి ద్వారక సముద్రంలో ఒక నగరంగా కనిపిస్తోంది, సముద్రంలోనే పెద్ద నగరం ఉన్నదని అని పేపర్లో కూడా వచ్చాయి కదా అని ఆయనకి చెప్పా. బాగుంది ఐడియా అని చెప్పి దాని మీద నుంచి సబ్జెక్టు ఇది చేశారు. ఓకే, అందుకని ఆయన కూడా ఎంఎస్ రాజు గారు దేవి హిట్ అవ్వటం నేను రాసింది, పాటలు కూడా బాగా మంచి ఇది అవ్వటం. అవును. ఆ తర్వాత ఇట్లా నేను కూడా ఒక సూచన చేశాను కదా, ఈ కథ ఇలా ఇది చేస్తే బాగుంటుందని. అందుకని ఆయన పట్టుబట్టి నేనే డైలాగ్ చేయాలని చెప్పి. మీకు తెలియదు, కోడి రామకృష్ణ గారికి డైలాగ్స్ ఎవరు రాసినా ఆయనే రాసుకుంటారు, ఊరికే మమ అనుకోవటమే మనం. మీరు కొన్ని సూచనప్రాయంగా రాయడం. డిస్కషన్లో, స్టోరీ డిస్కషన్స్లో ఆ క్యారెక్టర్ని ఆయన క్రియేట్ చేసేటప్పుడు మన కంట్రిబ్యూషన్ ఉంటుంది. ఉండకుండా నేను ఖాళీగా ఊరికేనే ఎవరు ఏ రైటరు చేయరు, ఎవరు చేసేది వాళ్ళు చేస్తారు. ఎవరు చేసినా దానికి ఆయన పదంతలు మెరుగులు కాదు, 10 మెరుగులు, 10 మెరుగులు తుది మెరుగులు కాదు. ఎవరన్నా తుది మెరుగులు దిద్దుతారు కానీ కోడి రామకృష్ణ గారు 10 మెరుగులు దిద్దుతాడు. ఆయన మహానుభావుడు దాంట్లో. అలా సాగింది ప్రయాణం. ఆ తర్వాత బాపు గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారితో జుంబారే జుజుంబరే, అల్లు బుల్లెమ్మ, ఇట్లాంటి రమ్ రమ్ రరం రమ్ రక్తాంగవర్ణ రుమ్ రుమ్ రౌద్ర ప్రపూర్ణ ఇట్లాంటి పాటలు రాసే ఇది అవకాశం వచ్చింది. అలా అది ఇలా టర్నై. దేవుళ్ళు పాటలు ఎంత హిట్ అండి నిజంగా. అసలు ఎక్కడికి వెళ్ళినా అందరి బంధువు అయ్యే పాట అసలు అదేదో ఒక అన్నమయ్య కీర్తన లాగా, లేకపోతే ఒక త్యాగరాయ కీర్తన లాగా. అది కరాటన్ రాంబాబు గారు అని ఆయన దాంట్లో ప్రొడ్యూసరు, ఆయన హరిరామ్ జోగయ్య గారు కదా. అవునండి. ఆ కరాటన్ రాంబాబు గారు అంటాడు ఆయన, అది భూమి ఉన్నంత వరకు ఉంటుందండి ఆ పాట అంటాడు. కరెక్ట్. అంటే ఒక నిర్మాతకి తన సినిమాలో పాట భూమి ఉన్నంత వరకు ఉంటుంది అనే నమ్మకం ఉండటం, అది నాకు అది చాలా సంతోషంగా ఉంటుంది. నిజంగానే ఇప్పుడు అంటాడు ఆయన. ఇప్పుడు సినిమా వచ్చి 23 ఏళ్ళు అయింది కదా, ఎప్పుడో 1 సంవత్సరం 2 ఏళ్ల కిందట అన్నాడు ఆయన మాట. ఆ భూమి ఉన్నంత వరకు ఉంటుందండి అట్లాంటి పాట రాశారండి. అంటే ఆ నిర్మాతకి అంత నమ్మకము, అంత సంతృప్తి కలగటం అనేది గొప్ప విషయం అండి ప్రజలకంటే కూడా. అవును, నిర్మాతగా డబ్బులు ఇచ్చి రాయించుకున్న అతను కదా అతను కదా, అలా వాళ్ళు ఫీల్ అవ్వడమే అత్యంత కీలకమైన విషయం అక్కడ. తర్వాత మీరు వంశీ గారికి కూడా, ఆ వంశీ గారికి మొట్టమొదట ఆయన మీరు సాంస్క్రిట్ లో ఆయన అన్నది అదే, ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని మేము చెడగొట్టేస్తామండి, మాకు కావాల్సినవి ఇవి రాయించి, మీరు ఇక్కడికి రాక మునుపు రాసినవి ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా ఉంటే చెప్పండి తమాషగా అంటే, అప్పుడు ప్రేయసి గ్లౌభ ఊర్వశి హిరిమ అస్మద్ విద్వద్ విద్యుత్ దీపికత్వమేవ అది చెప్పాను. అది ఇళయరాజా గారికి తీసుకెళ్ళి ఆయన అప్పట్లో చిన్న టేప్ రికార్డులలో నేను అన్నది ఆయన నా చేత పాడించి తీసుకెళ్ళి ఇళయరాజా గారికి చూపిస్తే ఆయన మ్యూజిక్ చేశారు. ఆయన ఇంకో రకంగా ట్యూన్ చేసి, అలా తర్వాత మళ్ళీ సరిగమ్మ పదని నీదాని సప్తస్వరాలతో స్వరకల్పనలో అట్లా వంశీ గారిది ఆయనది ఒక ప్రత్యేకమైన అభిరుచి అయింది. అవును, ఆయన మహానుభావుడు, ఆయన స్కూలే వేరే అసలు ఆయన ప్రత్యేకం, ఆయన లాంటి వాడు ఆయనే అంతే. అలా అట్లా రాఘవేంద్ర గారి లాగా తీసేవాళ్ళు చాలా మంది తయారయ్యారు. ఆయన ఇమిటేషను, ఆయనలా చెయ్యాలనే తాపత్రయం, అలాగే కోడి రామకృష్ణ గారిలా తీద్దాం అనుకునేవాళ్ళు. బట్ వంశీ స్కూల్కి అనుకరణ లేదు, అనుసరణ లేదండి. ఆయన స్కూలు అది చాలా ఇన్నిమిటబుల్ స్టైల్ వంశీది. అందులోని మీరు అందుకనే మీ సాంస్క్రిట్ సాంగ్ కానీ లేకపోతే సరిగమ పదని నీ దానిని, అదే ఆయనలో ఆ వైచిత్రి ఉంది కనుకనే ఇటువంటివి అడిగి తీసుకున్నాడు ఆయన. ఇప్పుడు మనం ఇష్టపడే లక్షణం ఉంటేనే కొత్తది విచిత్రంగా ఉన్నది మనం తీసుకుంటాం కదా దాన్ని ప్రజెంట్ చేయాలంటే. అవునండి. అది అవన్నీ వంశీ గారికి ఎట్లా ఉందో, వంశీ గారు రాఘవేంద్రరావు గారికి ఆయనకు ఒక ఇది,
కోడి రామకృష్ణ గారు, ఎవరైనా సరే అండి, ఎవరికి వాళ్ళే. జంజాల్ గారు, జంజాల్ గారు మరి ఆయన మరి తమాషా గారు, జంజాల్ గారు పిక్చరైజేషన్ ఎవరు మాట్లాడరు. ఆయన ఒక పాట పిక్చరైజ్ చేస్తే ప్రతి వాక్యము మీకు దృశ్యంగా కనిపిస్తుందండి, ప్రతి వాక్యము చూపిస్తాడు ఆయన. అవును, జంజాల్ గారు. ఎస్, అంత చక్కగా ఉంటుంది ఆయన చేసే సినిమాలు. ఎంత కామెడీ ఓరియంటేషన్ ఉంటాయో, పాటలు అంత పొయిటిక్గా తీస్తాడు. పొయిటిక్గా ఉంటే ఒక ప్రేమ పాట చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకటి ఏదో అంటే ఆ పీనాశి పాట కానీ అయింది, తిట్టదండగం కానీ, ఇక ఇట్లాంటి నిష్గప్ చిప్లో చాలా ఆయనకి చాలా మంచి ఆయనదో స్కూల్ 100%. అంటే వీళ్ళందరిలో జంజాల్ గారు తెలుగు సంస్కృతిని, తెలుగు భాషా సంస్కృతిని బాగా నిలబెట్టినటువంటి వాడు ఆయన. ఈవెన్ విశ్వనాథ్ గారి కంటే కూడా. అవునా? అంటే కె విశ్వనాథ్ గారు కథలో భాషా సంస్కృతులు, కథలో సంస్కృతులు సంప్రదాయాలు ఉంటాయి, దానికి అనుగుణమైన చక్కని భాష ఉంటుంది. కానీ అసలు భాషలో కొత్త కొత్త పదప్రయోగాలు, కొత్త కొత్త పదాలు సృష్టించి, కొత్త కొత్త క్యారెక్టర్లన్నీ కూడా ఆయన సృష్టించి, సామాన్య జనంలో ఉండేటువంటి అందమైన తెలుగు భాష అనేక పలుకుబడులతో అద్భుతంగా తెలుగు భాషకి సేవ. మీకు చెప్పాలనంటే ముగ్గురిని బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే నా ఉద్దేశం అందరూ మహనీయులే. అదే, ఒక పెంగళి, ఒక ముళ్ళపూడి, ఒక జంజాల, వీళ్ళు కవిత్రయం లాగా వీళ్ళిద్దరు మళ్ళీ కాంబినేషన్ చెప్పారండి. మిగిలిన నాగేంద్రరావు ఆయన ఎన్ని మాటలు కనిపెట్టారు అసలు. ఈయన కాస్త కూస్తో కళా పోషణ చేయాలంటాం కానీ అసలు ఆయన కనిపెట్టిన టైప్ క్యారెక్టర్ ఎన్నిటికి ఇన్స్పిరేషన్, ఎన్నో ఉంటాయి. ముత్యాల ముగ్గులో క్యారెక్టర్ అది చెప్పాను కదా. ఒక పెంగళి, ఒక ముళ్ళపూడి, ఒక జంజాల, వీళ్ళు చేసినటువంటి భాషా సేవ తెలుగుకి ఇంత అంతా కాదు సినిమా పరిశ్రమ నుండి. అటు చూస్తే నటుల్లో ఎన్టీ రామారావు గారు చేశాడు. ఆయన ఇంకా అల్టిమేట్ అండి, అల్టిమేట్. ఆయన డైలాగ్ అర్థం కాకపోయినా దానివేరు సూరకంలో డైలాగులు ఏమంటివి అవన్నీ రింగ్ టోన్స్గా ఇప్పటికీ ఉన్నాయి. భగవద్గీత అర్థమైందనే ఘంటసాల గారిది వింటారు అందరూ. అందరిని అన్నీ అర్థం కావక్కర్లేదండి. మీకు అర్థం కాకుండానే మీ సంస్కారాన్ని తట్టి లేపి మీకు ఒక ప్రేరణని, ఉత్తేజాన్ని కలిగించటమే కళ ప్రయోజనం. అది భాష కావచ్చు, సంగీతం కావచ్చు, ఉచ్చారణ మాడ్యులేషన్ కావచ్చు, డిక్షన్ కావచ్చు. కనుక ఏదైనా దాన్ని రామారావు గారు అది చాలా అద్భుతంగా చేశాడు. అయితే ఇప్పుడు మీరు ఎన్టీ రామారావు ప్రస్తావన ఎత్తారు కాబట్టి దానికి కన్కరెంట్గా నేను ఒక క్వశ్చన్ వేస్తాను. అంటే ఇప్పుడు లేటెస్ట్ కరెంట్ టాపిక్, బర్నింగ్ టాపిక్ అది. రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టారు, మీరేమో జై తెలుగు పార్టీ అని పెట్టారు. అవును. అసలు ఏదో సామి చెప్పినట్టు మీరు మీ వ్యాసంగం వేరు, మీ వ్యావృత్తి వేరు, ప్రవృత్తి వేరు, వృత్తి వేరు, అన్నీ వేరే. ఏంటి, మీరు ఒక రచయిత, గీత రచయిత. అసలు ప్రపంచం అంతా కూడా మీరు మీ పద్యాలు, మీ దండకాలు అందరూ కంఠస్థ పెట్టినంత పాపులారిటీ వచ్చింది మీకు. ఆ కోణంలోనో ఆ రంగంలోనో మీరు ఇంకా సాధించడానికి ట్రై చేయాల్సిన పరిస్థితుల్లో పొలిటికల్ పార్టీ పెట్టి రావడం అన్నదాన్ని అసలు ఏ విధంగా మేము తీసుకోవాలో కూడా మాకు అర్థం కావట్లేదు. కొంతమంది ఏంటి జొన్నవిత్తుల గారికైనా నాకు బాగా అత్యంత సన్నిహితులైన వాళ్ళు, మీకు బాగా తెలుసు కదండి జొన్నవిత్తుల గారు, ఏంటి పిచ్చి పని, ఉన్న పార్టీలే కొట్టుకు చేస్తూ ఉన్నాయి రాజకీయాల్లో, మళ్ళీ ఆయన పార్టీ ఏంటి సాధిద్దామని చెప్పి నన్ను అడుగుతున్నారండి. వాళ్ళకి మీరు చెప్పే సమాధానం అంటే ఇప్పుడు మీరు ఒక 3 ప్రశ్నలు వేసారు ఒక విషయంలోనే. చెప్తాను ముందు. మీరు 30 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరు ఏకదాటిగా అని చెప్తాను. నన్ను అంటే పిచ్చోడు అనుకుంటారు, పిచ్చి పని అనే ఉద్దేశం కదా. అంతే కదా. ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు రాజకీయాల్లో పిచ్చోడు లేరా? ఒకవేళ నేను గనక అయితే ఆ పిచ్చోళ్ళలో ఒకడిని అవుతా. లేదు, ఈయన చాలా అద్భుతమైనటువంటి ఆలోచన ఉన్నవాడు, సమాజానికి చాలా మేలు చేసేటువంటి సూచనలు, ఆలోచనలు చేశాడు, వాళ్ళు పిచ్చోళ్ళు కానీ ఈయన పిచ్చోడు కాదు అని వాళ్ళే తెలుసుకుంటారు. మీరే అంటారు. మీకు చెబుతున్నా, నేను పిచ్చోడిని అయితే ఉన్న రాజకీయాల్లో ఉన్న పిచ్చోళ్ళలో చేరతా. ఒకవేళ నేను కాదు, ఈయన రావటంలో ఒక ధ్యేయము,
ఒక లోతైనటువంటి ఆలోచన, సమాజం గురించినటువంటి నిజమైన ఆవేదన ఉన్నది ఈయనకి, భాష గురించి, సంస్కృతి గురించి. అందుకనే వచ్చాడు. వచ్చి ఏదో అరవటము, మాట్లాడటము, ఉపన్యాసాలు చెప్పటం కాకుండా అద్భుతమైనటువంటి ఈ సమస్యలకి డబ్బుతో పెద్దగా ఖర్చు లేకుండా మంచి పరిష్కారాలు కూడా చెప్పగలిగిన వాడు. లోతైనటువంటి అవగాహన సమాజం గురించి, సంస్కృతి గురించి, దేశం గురించి ఉన్నవాడు అని అనుకుంటారండి. లేదు, ఒకవేళ ఇది కాదనుకోండి, నా మాటల్లో ఇవేం కాదనుకోండి, ఉన్న పిచ్చోళ్లలో ఇంకో పిచ్చోడు అనుకుంటారు. అంతే. అసలు అందరూ గొప్పవాళ్ళు, మేధావులు అయితే నేనొక్కడిని పిచ్చోడిని అయితే నేను బాధపడాలి. కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళలో ఒకటి నవ్వుతాను. సార్, ఇప్పుడు సినిమా అంటే పిచ్చివాళ్ళ స్వర్గం అంటారు, రాజకీయాలతో పిచ్చివాళ్ళ స్వర్గం. ఎవరి స్వర్గం వాళ్ళది. అవును. ఇక్కడ అవును. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఒక సామాజికమైన పరిశీలన, క్షుణ్ణమైన లోతైన అవగాహన, ఓ మంచి మాటలు ఇవన్నీ చెప్తారు మీరని గతంలో ఎంతమంది చెప్పలేదండి? మీకు చెప్తాను. సినిమా అంటే పిచ్చివాళ్ళ స్వర్గం అన్నారు కదా, అది కూడా కాదండి. సినిమా పిచ్చివాళ్ళ స్వర్గం కాదు. సినిమా పరమాద్భుతమైనటువంటి ఆవిష్కరణలు, కళావిష్కరణలు చేసిందండి. పిచ్చివాళ్ళు కూడా కొంతమంది ఉండి ఇక్కడ ఏదో స్వర్గ సుఖాలు పొందాలనుకుని వస్తున్నారు. ఆ పిచ్చి వాళ్ళకి అది స్వర్గమేమో తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా అది ఒక కళామయ లోకం, ఒక మహాద్భుతమైన తపస్సు, ఒక మహాద్భుత తపస్సు అది. అంటే నేను దాన్ని కాదనట్లేదండి. ఎందుకంటే ఇన్నాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉండి సినిమా ఇండస్ట్రీ మీద మక్కువతో ఈ ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళలో నేను కూడా ఒకటి. అవును. ఓకే, ఐ టుక్ మై ఓన్ టర్న్ యాజ్ ఎ జర్నలిస్ట్. అవును. ఇప్పుడు దాన్ని నేనేం కాదండి, మహానుభావులు చిత్తూరు నాగయ్య గారి దగ్గర నుంచి, రామారావు దగ్గర నుంచి మీరు గట్టిగా 2-3 ఏళ్ళు కృషి చేస్తే మీకున్న కంఠస్వరానికి, చక్కని ఉచ్చారణకి, భాష మీద పట్టుకి మీరు చాలా మంచి గాయకులు అయ్యేవాళ్ళు అండి. చాలా గొప్ప గాయకులు మంచి గాయకులే కాదు, గొప్ప గాయకులు కూడా. ఎందుకంటే అనుభూతితో పాడేవాళ్ళు. మీరు ఆ సాధన మీరు చేయలేదు. అది మీరు ఇందాక అన్నారు చూడండి, దేనికైనా భగవంతుడు ఎటు నడిస్తే అటు, ఎటు నడిపిస్తే ఎవరైనా అంతే, ఎవరైనా అంతే. ఎన్నో 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 శక్తులు అలా ఉండిపోతాయి. కానీ ఏదో ఒక రకంగా జీవితం మలుపు తిరిగి దాంట్లో సాగుతుంది ఎవరికైనా. ఎంజాయ్. ఇప్పుడు యాజ్ లాంగ్ యాజ్ యూ ఎంజాయ్ యువర్ లైఫ్ దేర్ ఆర్ నో రిగ్రెట్స్. మీరు ఎప్పుడైతే ఎంజాయ్ చేయలేకపోతారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారండి గురుగారు, ఎవరో ఎందుకు మీ ఎదురుగుండా మీరే ఎగ్జాంపుల్ ఉన్నారు. మీరు భారత్ బంద్ లాంటి సినిమాకి రాశారు, దేవి లాంటి సినిమాకి రాశారు, దేవిపుత్రుడు లాంటి సినిమాకి కథ అందించారు. అఫ్ కోర్స్ సినిమా కథ కాదులేండి, అదే లైన్, థాట్. కానీ సినిమా డిజాస్టర్ దేవిపుత్రుడు, ఫర్ రీజన్స్, కారణాలు ఏవైనప్పటికీ కూడా. కానీ డైరెక్ట్ చేశారు మీరు సినిమాని, మీరు పాడతారు, మీరు సంగీత దర్శకుడు. నాకు ఎప్పుడు మనసులో ఉంటుంది, జొన్నవిత్తులు గారు ఇంతమంది మీ తర్వాత వచ్చిన రచయితలందరూ టాప్ క్లాస్కి వెళ్ళిపోయారు, టాప్ ర్యాంక్కి. ఒక రామజోగయ్య శాస్త్రి కానీ, ఒక భాస్కర్ భట్ల రవికుమార్ కానీ, వాళ్ళందరూ. బట్ యూఆర్ నాట్ రెగ్యులర్ ఇన్ సినిమా. నాకు ఆ క్వశ్చన్ ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళందరూ ఒకే దాని మీద ఫోకస్ చేశారు. నా ప్రవృత్తికి నాకు ఏది అవకాశం వచ్చినా దాంట్లో చేయాలని ఉంటుంది. దాంట్లోకి నా ప్రతిభ దాంట్లో తేలిగ్గా లీనమైపోతుంది. కనుక ఇటువంటి లక్షణం ఉన్నటువంటి వాడికి చేస్తే అన్నీ పరమాద్భుతంగా చేశాడు అనిపించుకుంటాడు, లేకపోతే దేంట్లోనూ స్థిరంగా లేడండి, అన్నీ చేయగలడు కానీ అని ఇట్లా అనిపిస్తుంది. ఆల్రెడీ ఆ సేయింగ్ ఉంది కదా, అట్లా కాదు. మీకు చెప్తా, అలా చేసిన వాళ్ళు ఎవరూ చేయలేనటువంటిది భగవంతుడు నా చేత ఒకటి చేయించాడు. నేను తెలుగు సాహిత్యంలో చాలా అపూర్వమైనటువంటి పద్యాలు రాశా. ఇంతకు పూర్వం లేని పద్యాలు, 1000 సంవత్సరాల్లో లేనటువంటి పద్యాలు నేను రాశా. 24 శతకాలు రాశా. మరి గ్రేట్ వర్క్. మరి 24 శతకాలు రాశారు. దాదాపుగా నన్నయ్య తిక్కన ఎర్రాప్రగడ దగ్గర నుండి పానుగంటి లక్ష్మీ నరసింహం గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, ఇక్కడ ఆధునికమైన చిలకమర్తి కూడా రాశారు. వీళ్ళందరికీ కూడా వేదుల, ఆత్రేయ, సినిమా పాట వరకు కూడా దాదాపు 200-250 ప్యారడీలు రాశారు. ఇంత విస్తృతిగా ఎవరు చేశారు? ప్రతిదీ కూడా అందరితో అవుననిపించుకున్నటువంటి ప్యారడీ. అవుననిపించడం కాదు, శభాష్ అనిపించుకున్నాను. కనుక ఇట్లా అట్టగాని పద్యాలు కానీ, నా పాటలు కానీ, ఇవన్నీ కూడా చాలా వైచిత్ర్యం ఉంటుంది. దీంట్లో మీరు ఆర్థికమైన కోణంలోనే దీన్ని చూసి ఇంత సంపాదించవచ్చు, ఇన్ని పాటలు రాసేవాడు అని అనుకునేటట్టయితే నేను ఇది చేసేవాడిని కాదు. ఏది ఇన్ని చేసేవాడిని కాదు, చేయలేకపోయింది. పాటలు రాయడం పనిలోనే ఉండిపోయి ఉంటాం. అందుకని దేని విలువ, మీ ప్రౌఢిమ
రకరకాలుగా విస్తరించింది ఉంటుంది. ఇంకోటి ప్రౌఢిమకి తగినటువంటి స్థితి కూడా నువ్వు ఉన్న పరిశ్రమలో కూడా ఉండాలి. ఉన్న పరిశ్రమలో కూడా మీరు రాసేటువంటి అద్భుతమైన పాటలు రాయగలరు. మీరు రాయించుకునేటట్టుగా పరిశ్రమ కూడా ఉన్నాయా? అటువంటివి వస్తున్నాయా? అది కూడా చూడాలి కదా. అది వచ్చి ఈ ఉన్నటువంటి కవుల్లో నా దగ్గరికి వచ్చి నేను రాస్తేనే అది బయటకు వస్తుంది. ఇదే శ్రీరామరాజ్యం పాటలు అప్పుడు వేటూరు గారు చనిపోయారు. అవును. చనిపోయిన తర్వాత సినిమా తీశారు. నాకు మొత్తం సింగిల్ కార్డు ఇచ్చారు. ఆయన వేటూరు గారు ఉంటే ఆయన 3-4 పాటలు రాసేవారు కదా. 100% చెబుతున్నా. అట్లాగే దేవుళ్ళప్పుడు కూడా వేటూరు గారు ఉన్నారు, మిగతా రచయితలు ఉన్నారు. అప్పుడు కూడా ఎవరో రికమెండ్ చేశారు. నేను హరిరామజోగి గారు మేము కారులో వెడుతుంటే ఫోన్ చేసి ఇంకొక రచయిత చేత ఒక పాటన్న రాయించండి అని దేవుళ్ళలో. లేదండి మేము జొన్నెత్తుల గారికి మేము అనుకున్నాం, మాట ఇచ్చామని. ఎందుకని నేను అందరి బంధువయ్య భద్రాచల రామయ్య రాసేసాను. అప్పటికే రికార్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళు అయ్యప్ప దేవాయ నమః ఇవన్నీ చూసి ఈ లిటరేచర్ ఈయనతోనే మొత్తం రాయించారని కోడి రామకృష్ణ గారు, ఒక చాలా పెద్ద గొప్ప కవి. కోడి రామకృష్ణ గారు షూటింగ్ కూడా వచ్చారండి. చాలా పెద్ద కవి అనమాట ఆయన, చాలా గొప్ప కవి. అయినా సరే చెప్పేవి కాదు అవన్నీ మనం, ఎందుకంటే వాళ్ళ గౌరవాన్ని మనం నిలపాలి. మామూలుగా కలుసుకుంటానికని వచ్చాడు ఆయన భారత్ బంద్ అప్పుడు, ఒక పాటన్న రాయాలని. లేదు, ఆయన నాతో కూడా ఉన్నారు. ఆయన స్టోరీ డిస్కషన్స్ ఇవన్నీ జరిగాయని ఆయన ఏదో చెప్పేశారు. ఆయన నాకు తెలియదు కానీ చెప్పి మొత్తం నా చేత రాయించారు పాటలు. ఓకే. అందుకని మరి ఇవాళ భారత బంద్లో పాట మామూలు పాట అది. అలాంటి పాట ఇవాళ సెన్సార్ అవ్వదండి. అవును. తప్పు లేదు ఒప్పు లేదు చెప్పు తీసి కొట్టండి, తప్పది ఇంకా అన్నలార పిరికితనం మానండి, గడ్డి తినే నాయకుల్ని నడ్డి విరగదన్నండి, చచ్చయిన దేశాన్ని రక్షించండి రండి. లద్దె పురుగులాంటోడు పెద్ద పదవిలోకి చేరి హద్దు ఆపులేక మనల్ని అణగదొక్కుతా ఉంటే, ముఖ్యమంత్రిరైనా ఈ నక్క బుద్ధి నాయాలుని మక్కెలిరిచి జనం మధ్య తుక్కురేగదన్నండి, తప్పు లేదు ఒప్పు లేదు చెప్పు తీసి కొట్టండి, తప్పది ఇంకా అన్నలార పిరికితనం మానండి. ఇట్లాంటి పాట 1990లో ఇది విడుదలైంది సినిమా. మీరు అసలు ఊహిస్తారా? ఇప్పుడైతే సెన్సార్ అవ్వదు. వాళ్ళ ముఖ్యమంత్రి ఎవరంటే ఎన్టీ రామారావు గారు. ఈ భారత్ బంద్ సినిమా దినోత్సవానికి ఆయనే వచ్చి ఆయనే షీల్డ్ ఇచ్చారు నాకు. ఇంట్లో ఉంటుంది ఫోటో. అంటే ఇట్లాంటివి కూడా జరిగాయి కదా లలిత కళా తోరణంలో మీరు. అందుకని ఇటువంటి పాటలు, అంటే అలాంటి దర్శకులు లేకపోవడం వల్లే మీరు రాయలేకపోతున్నారు. దర్శకులు లేరని కాదండి, వాళ్ళు కూడా అటెంప్ట్ చేసే అవకాశం లేదు. ఇవాళ సినిమా పరిశ్రమ పూర్తిగా వాళ్ళ కొన్ని కట్టుబాట్లు, కొన్ని విలువలతో సినిమాలు జరిగాయండి. 50% అన్న విలువలు ఉండేవి అప్పుడు ఆ రోజున. ఇప్పుడు కొరవడ్డాయి అంటారా? అసలు మీరు ఒక సినిమా చూపించండి, మీరు ఒక బలగమో లేకపోతే శతమానం భౌతు ఇట్లాంటివి కాకుండా మీరు చూపించండి. మీరు మీరు పాటలు, ఇట్లాంటి పాటలు ఉన్నవి, సందర్భాలు, ఇట్లాంటి సందర్భం ఉండాలి కదా. ఎక్కడో ఏదో సన్నివేశం, గుండె తడి అయ్యేది, కంట తడి పెట్టించేవి ఉంటాయి, లేకుండా ఉండవు కదా సహజంగా. అది కాదు, ఒక అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని ఈ సన్నివేశంలో అందించాలి అనే ఆలోచనతో సినిమా నిర్మాణం జరగట్లా. ఏదన్నా ఒక బాగా మంచి పాట ఉంటే ఆ పాటకి ఏదో సన్నివేశం పెట్టేది చేసుకుంటున్నారు. అది ఎప్పుడూ ఉంటుంది. అది మంచి పాటను తీసుకుని దానికి తగినట్టుగా సన్నివేశం ఏర్పాటు చేసి చేయటం అది చాలదు. అంటే అది చాలదు ఎందుకని అంటున్నా అంటే, నాకు చాలదండి, వేరే ఏం కాదు, నాకు చాలదు. నేను ఆలోచించా. వేటూరు గారు 5,000 పాటలు రాశారు. ఏమిటి, ఏ రాసినా బాగా రాస్తాడు ఆయన, ఏది రాసినా బాగా రాస్తాడు. అగ్గిపుల్ల భగ్గుమన్నది, ఆడపిల్ల సిగ్గు అన్నది, ఏదన్నా రాస్తాడండి ఆయన. అంటే ఏదన్నా రాయటమేనా? మనం రాయటం, డబ్బులు తీసుకోవటం, ఏదో బతకటం అంతే తప్ప. అంటే మరి ప్రొఫెషనల్ అదే కదా. నేను అది కాకుండా కూడా ఇంకేదన్నా చెయ్యాలా అనేటువంటి ఆలోచన ఉన్నవాడు నేను ఓ పద్యం రాసి, ఓ ప్యారడీ రాసి, ఓ పాట రాసి ఇండస్ట్రీకి వచ్చా. ఇక్కడికి వచ్చా నీ రాయిలా నేను. అదేలే, అక్కడ కవులు పండితులతో అవుననిపించుకున్న పద్యాలు రాసి నేను ఇక్కడికి వచ్చా, నా చిన్నతనంలోనే రాసి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇవే రాయాలి,
దీనికోసం కూర్చుని గంటల తరబడి శ్రమపడి ఓ సమయాన్ని వృధా చేసుకోవాలి. మ్యూజిక్ సిట్టింగ్స్ అని అవన్నీ ఇదని వాళ్ళకి నచ్చిందని నచ్చలేదని ఇవన్నీ ఎన్నో జరుగుతాయి ఇక్కడ. ఒకటి కాదు కదా అది. ఇంత కష్టపడి రాసినటువంటిది మీరు 6-7 రోజులు 10 రోజులు రాసినటువంటిది ఒక జగదానందకారక అయిందనుకోండి, మీకు సంతృప్తి. ఒక అవును, లేదా తప్పు లేదు ఒప్పు లేదు చెప్పు తీసుకొట్టండి, ఇది సామాజికంగా ఇదన్నా సంతృప్తి. అలా కాకుండా ఏదో ఒక డ్యూయెట్ అనుకోండి, మీ జీవితంలో అసలు దేవిపుత్రుల్లో మీరు ఎంత మంచి డ్యూట్స్ రాశారండి. శృంగార శుక్రతార ఆ పదప్రయోగానికి ఎంఎస్ రాజు గారు పడిపోయాడు ఆ రోజున. తెల్లని చీర అది వేటూరు గారు అనుకుంటారు. అంటే నేను మంచి మాటలు రాసినది. తెల్లని చీర జారుతున్నది సంధ్య వేళ, తెల్లారేదాకా చెయ్యమన్నది కుంభమేళ అని. కుంభమేళ ఎట్లా దొరికిందండి మీకు ఆ పదం? ఆ కుంభమేళ అని తెల్లవారులు కుంభమేళ చేయటం అనే దాంట్లో అది అలా చాలా రసికత ఉన్న మాట అది. అది ఏమండి, తమలపాకు లాంటి దానా నీ అందమంతా తాంబూలం వేసుకోనా అని రాశాను నేను బి గోపాల్ గారికి, అశ్వత్థామ అనే సినిమా. దాన్ని వేటూరు గారు రాశారు అనుకున్నారు పల్లవి. అవును, అప్పటికే ఆయన అధరం తాంబూలం అని ఒక పాట రాశారు. అప్పటికే అందం హిందోళం అధరం తాంబూలం అని ఓ పాట రాశారు. దానివల్ల ఆ తాంబూలం అన్న మాట రాగానే ఆయన అనుకున్నారు ఆ పాట కన్నా ముందుది ఇది, అశ్వత్థామ కన్నా ముందుది లేదు ఆ పాటే ముందు. సరే అయ్యి ఉండొచ్చు ఆ పాట. సరే ఓ కానివ్వండి, ఏదైనా పెద్ద అంటే నేను ఏం అడగబోతున్నానంటే సార్, ఇవేమండి, ఎందుకని నేను ఆలోచించి నాకు ఎక్కడ ఎప్పుడు ఏ అవకాశం వస్తే ఇంకో రకంగా డైవర్సిఫై అవుతూ వచ్చా. దానికి నెగ్లెక్ట్ చేయకుండా అవ్వటానికి కారణం కూడా నా ఆర్థిక పరిస్థితి కూడా కొంత. ఎందుకనంటే దీనికన్నా అది చేస్తే ఇంకా మోర్ బెనిఫిట్ వస్తుంది కదా. ఒక కథకి సంభాషణలు రాసి పాటలు రాసినప్పుడు వేరే ఉంటుంది కదా. అవునండి. సరే అలా ఏదైతే మనం రకరకాల మలుపులు తిరిగి ముందే చెప్పారు అన్నమాట ఫస్ట్ జరిగింది. సరే దీంట్లో నేను నా సాహిత్యం నేను రాసుకోవటం, అనేక కావాలనుకున్నటువంటి అనేక అంశాల మీద స్పందించి ఇది మనకు సంతృప్తిగా ఉన్నది. మీరు ఏది రాసినా వెంటనే వైరల్ అయిపోతుంది, మీరు ఏది పాడినా అది వెంటనే ప్రాచుర్యంలోకి వచ్చేస్తుంది. మీరు ఎక్కడ కూడా సినిమా రచయితగా మీరు అప్పుడు రాసింది ఇప్పుడు కూడా అండి. ఇప్పుడు నేను రామప్ప శతకం రాశా. నేను తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు 2011లో బతుకమ్మ శతకం రాశా. బతుకమ్మ శతకం 2012లో సింగరేణి శతకం, 13లో రామప్ప శతకం. తెలంగాణ సంస్కృతికి సంప్రదాయాలకి ప్రతీక బతుకమ్మ. తెలంగాణ శ్రమైక జీవనానికి ప్రతీక సింగరేణి. తెలంగాణ కళాత్మకతకి ప్రతీక రామప్ప. ఈ మూడిటి మీద 3 శతకాలు రాసిన. ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉండగానే రాశాను, ఉద్యమం జరుగుతుండగా. అప్పుడు నేను రాసిన పద్యాలు ఇప్పుడు చెప్పినా మీరు బాగుందండి. ఇప్పుడు నేను రామప్ప శతకంలో రాశాను, ఉద్యమం ఒక షేర్ మార్కెట్, ఉద్యమమున వచ్చు సొమ్ము ఉప్మా పెసరట్, ఉద్యమ సారము హాంఫట్, ఉద్యమ నాయకులకే మన ఓటు రామప్ప అన్న. ఎక్కడ ఉద్యమం జరిగినా ఈ పద్యం అన్వయిస్తుందండి. శ్రీశ్రీ గారి స్ట్రోక్ ఉంది అందులో, చెబుతున్నా. అలాగే సింగరేణి శతకంలో బొగ్గు నుండి విద్యుత్తు పుట్టుననుచు కాలి బొగ్గులైరి తెలంగాణ కొరకు 1200 మంది 1500 మంది చనిపోయారంటారు కదా. వాళ్ళు ఎలా బొగ్గు నుండి విద్యుత్తు పుట్టుననుచు కాలి బొగ్గులైరి తెలంగాణ కొరకు, ఆత్మహత్యల చనిన విద్యార్థులెల్లా జీవ విద్యుత్తు కేంద్రాలు సింగరేణి అన్న. జీవం నుంచి పుట్టిన విద్యుత్ అది. ఆ విద్యుత్తు ఉద్యమానికి ప్రసరించి ఉద్యమం చైతన్యవంతమై నడిచింది. ఆ జల విద్యుత్తు కాదు, వాయు విద్యుత్తు కాదు, ఇది ఇంధన విద్యుత్తు కాదు, జీవ విద్యుత్తు కేంద్రాలు. ఉద్యమంలో చనిపోయిన వాళ్ళందరూ కూడా జీవ విద్యుత్తు కేంద్రాలు ఒక్కొక్కడు జీవ విద్యుత్. మరి ఆ పద్యం అలా బొగ్గు రంగు నలుపు, భగ్గుమన్న ఎరుపు, భస్మమైన తెలుపు, భావమెరుగా ప్రకటమౌనే సత్వ రాజస తామస శ్రీ త్రిమూర్తులిందే సింగరేణి అని. నారాయణుడు నలుపు, బ్రహ్మదేవుడు ఎరుపు, శివుడు తెలుపు. కనుక నువ్వు త్రిమూర్తి స్వరూపం సింగరేణి. నీ బొగ్గు వేదాంతం చెబుతుంది, మనకి స్ఫూర్తినిస్తుంది. ఏముందిరా మానవుడా,
మట్టిలో నుండి పుట్టుట మనిషి బొగ్గు కూడా మట్టిలో నుండి పుట్టుట మండి పొడుట వెలుగు వెలుగుట బలి అనిపించుకొనుట మరల మసి అవుచు మసకవుచు మట్టి అవుట జీవితమును తెలిపెదవే సింగరేణి. బా వాట్ ఏ లైఫ్ ఫిలాసఫీ అండి. ఏం ఫిలాసఫీ ఉంది అందులో. బతుకమ్మ పూలతో పేర్పు చేస్తారు కదా అది నేను చూసే తెలంగాణలో ఎండకి ఎండి వానకి చివికిపోయిన గుడిసెకి పాదు అల్లుకుంటే నేను చూసి నేను రాసిన పద్యం అది. గుడిసె పైకి ఎగబ్రాకుచు నడికొప్పున బీర స్వరయు నవ్వుచు విరియన్ గుడిసెయ నీ గుడి అయి నా ఎడదన్ పులకింపజేయునే బతుకమ్మ అన్న. అబ్బా మళ్ళీ చెప్పండి. గుడిసె పైకి ఎగబ్రాకుచు ఆ చివికి ఎండిపోయినటువంటి ఒక గుడిసె మీదకి బీర స్వర పాదులు మొత్తం చుట్టుకుంటే అది బతుకమ్మ పేర్పులాగా ఉంది. గుడిసె పైకి ఎగబ్రాకుచు నడికొప్పున బీర స్వరయు నవ్వుచు విరియన్ గుడిసెయ నీ గుడి అయి నా ఎడదన్ పులకింపజేయునే బతుకమ్మ అని. మార్వెలస్ అండి, మార్వెలస్. కనుక ఇటువంటి ఏ శతకంలో ఏ పద్యం రాసినా అవి నాకు సంతృప్తినిచ్చాయి. సాహిత్యంలో వాటికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. అయితే ఇందులో నాకు మీలో కనిపించిన వైచిత్రం ఏంటంటే ఈ పాండితీ ప్రదర్శన ఏదైతే ఉందో దీంట్లో మీరు బాగా అంటే ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి సినిమా పరిశ్రమని ఆశ్రయించకుండా మీరు ఎక్కువ కూడా సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ కోసం ఎక్కువ ట్రై చేశారనిపించింది సార్ నాకు. ఇది మీకు వేరే అని కాదు, నేనే అని కాదు, ఎవరైనా సరే చెరువులో బతికే చేప చెరువులో ఉంటుందండి. అది నదిలోకి వెళుతుంది, సముద్రంలోకి వెళుతుంది, అక్కడ అది ఉండదు. అట్లా మానవ స్వభావంలో కూడా తనకి కావలసిందేదో జీవుడు వాడు వెతుక్కుంటూ ఉంటాడు, వాడు అన్వేషిస్తూ ఉంటాడు. అది ఆసరా రాగానే చిక్కుడు తీగలు వేస్తుంది చూసారా, స్ప్రింగ్ అలా పట్టుకుంటుంది, దాన్ని హుక్కు అలా పట్టుకుని అది చిన్న పొల్లైనా సరేనండి, ఆశ్చర్యం, ఇది చాలా బరువుగా ఉంటుంది ఈ తీగంతా, అదేమో చిన్న పొల్ల, కానీ దానికి అవకాశం లేదు. ఇక్కడ కళాకారులందరూ కూడా నాకు ఆ చిక్కుడు తీగలా కనిపిస్తారు. ఇక్కడ చిక్కుకుని వాడు ఆ దర్శకుడికి కథ చెప్పడం రాదు, సన్నివేశం చెప్పడం రాదు, వాడికి కూడా ఇట్ట ఆ ఉక్కేసుకు పట్టుకుని ఉంటాడు వాడిని. అక్కడే ఏదో చేసుకుని అక్కడే ఏదో చేయాలని, లేకపోతే అక్కడ మనకేదో రూపాయి ఇస్తుంది కదా అని, ఎవడైనా అంతే, నటులు కానీ ఎవరైనా అలా. అదే గంజిగుంటలో చేపలు పట్టారంటారే, అది ఏదో ఉన్నంతలో మరి అవకాశం కదా. అట్లా నాకేమైందనంటే నాకు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ చేసుకుంటూ వెళ్ళాను. అది నేను చేశానని చెప్పడం కూడా అది ఊరికేనే మనం దాన్ని తగిలించుకోవటమే తప్పండి, మనకి తెలియదు. భగవంతుడు మన యోగాన్ని బట్టి మనం చేయవలసిన పని చేయకుండా ఎక్కడో మగ్గిపోయి ఒక చోట ఆ మొత్తం అంతా దుర్వినియోగం అయ్యేలా చేయడు. నా పూర్వజన్మ సుకృతం, మా అమ్మా నాన్నల పుణ్యఫలం, ఆ భగవంతుడి అనుగ్రహం, లేకపోతే నేను ఇలా చేస్తాం అనేది మనది ఎవడదనే ఉందండి. మనిషి ఏ సందర్భంలోనండి మీకు ఇలాంటి ఒక రివిలేషను, ఒక పరివర్తన అంటే ఏదో మానసిక ప్రవర్తన, అందుకు మీరు దుర్మార్గులు, మీరు తర్వాత పరివర్తన వచ్చి బాగుపడు, అది కాదు. పరివర్తన ఇన్ ది సెన్స్ ఒక డైవర్సిఫికేషన్ వైపుకి మీ ఆలోచనలు ఎప్పుడు పరిగెట్టాయి సార్? ఎప్పుడు పరిగెడతాయి, ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు సినిమా పరిశ్రమలోని మీరు అసంతృప్తి చెందడానికి ప్రధానమైన కారణంగా నేను అడుగుతాను. మీరు చాలా లోతైన ప్రశ్న ఇది. లోతైన ప్రశ్న, సూటిదనం ఉన్న ప్రశ్న. 1993 ప్రాంతంలో అంటే మీరు అడిగారు కనుక చెబుతున్నా. నేను అప్పుడు రామలింగేశ్వర శతకం రాస్తున్నా. నేను 25 సంవత్సరాలు రాశాను. అది నాకు ఇచ్చారు మీరు. 25 సంవత్సరాలు దాదాపు చాలా పద్యాలు రాసి దాంట్లోంచి 108 తీసి 2009లో బాలమురళీకృష్ణ గారితో ఆవిష్కరణ చేశాం. గురువు గారు ఆవిష్కరణ చేశారు. 93లో కూడా నేను రాస్తున్నా. అప్పుడు నేను ఒక పాట రాస్తుంటే దాదాపు 18-19 పల్లవులు రాశానండి. నచ్చలేదు, నాకు అవకాశం ఇచ్చిన ఆయనకి నచ్చలేదు అది. ఇంకా ఎన్ని రాస్తాం నాకు అర్థం కాదు. బుర్ర బగలగొట్టుకుని నేను రాసిన ఒకే ఒక పద్యం, ఒకే ఒక వెర్షన్ రాస్తా, రాయను కూడా రాయను. ఇక్కడ ఏదో జరుగుతుంటే ఇలా అనుకుని నేను పద్యం చెబుతా ఆసువుగా, బాగుందంటున్నారు అందరూ. నేను ఆలోచించి ఈయనకు కావాల్సింది ఇది ఏమో అని చెప్పి నేను ఇలా 18 రకాలుగా రాస్తే కూడా ఈయనకు అర్థం నచ్చట్లేదు.
అంటే నేను ఎక్కడ నేను ఉన్నాను అనేది ఒకసారి ఆలోచించుకుంటే నాకు అప్పుడు అవాళ నాకు మనస్సులో ఒక జ్ఞానోదయం పరమాణువంతన్నా అయిందండి అవాళ్ళ. ఆత్మసాక్షాత్కారం జరిగింది అవాళ్ళ అంటే నేను ఆసుగా చెబితే బాగుంటుంది అందరికీ. ఇందాక మీరు చెప్పింది బొగ్గు నలుపు, మండితే ఎరుపు, భస్మం అయితే తెలుపు, మూడు త్రిమూర్తులు. పైగా ఇది ప్రకటమవునే సత్వ రాజస తామస శ్రీ త్రిమూర్తులిందే. సత్వగుణం, రాజస గుణం రగులుకున్నప్పుడు, తమో గుణం నల్లగా ఉన్నప్పుడు, ఈ మూడు త్రిగుణాత్మకమైనటువంటి త్రిమూర్తుల రూపం నీలో నాకు కనిపిస్తుందని బొగ్గులో అలా దర్శించిన నేను. పైగా ఇది ఇట్లా రాసిన దానికి దీనికి ఒక ఎత్తి ఉండాలి, దీనికి ఒక ప్రాస ఉండాలి, వ్యాకరణబద్ధమైన భాష ఉండాలి, లేకపోతే పండితులు ఒప్పుకోరు. ఇట్లా ఇలా రాసి నేను అనిపించుకుని దీనికి 10 వెర్షన్లు రాశానా? దీనికి ఏం రాయలేదు కదా. 1, 2, 3, 4, 5, 6 అంతవరకు ఏదో సిచ్యువేషన్ రిఫ్లెక్ట్ పోనీ అదేమైనా పోనీ నా జీవితంలో చెప్పుకోదగిన మహాద్భుతమైనటువంటి పాట అంటే మామూలు పాట అది, అంతే. మామూలు సన్నివేశం. నాకు డబ్బులు కావాలి, అది మెయిన్ పాయింట్. నాకు డబ్బులు కావాలి, మరి నేను ఎందుకు వెళ్తాను? మరి ఆయనకి అది నచ్చట్లేదు. అది ఆయన నన్ను శోభ పెట్టాలనేవి నా చేత నన్ను ఇంకా రాయించాలి అనుకోవట్లేదు. ఆయనకు నచ్చట్లే, ఆయన అనుకున్నది కుదరలా. అంటే ఇంకో రచయిత మనసులో ఉండి మిమ్మల్ని సాధించారు అన్న అది నాకు తెలియదు. అది నాకు తెలియదు. అది నాకు తెలిస్తే అసలు ముందే నన్ను పిలవరుగా. అట్లా కూడా ఉండదు, ఏదో ఉంటుందండి ఎవరికి వాళ్ళకి. అవును. మీరు తర్వాత అప్పుడు నేను ఒక పాట ఒక పద్యం రాసుకున్నా. ఆ పాట కన్నా ఈ పద్యం శాశ్వతం. ఎవరికైనా సరే అది హృదయానికి హత్తుకుంటుందండి. ఈ దైనందిన జీవితంలో ఒత్తిళ్ళు అనుభవించేవాడికి. విధిరాతం తలపోసి రేయి బవలున్ వెక్కెక్కి ఎడుతున్ ప్రభు, ఇది నా పూర్వపు జన్మ కర్మమని నేనెంతెంతో చింతింతు, నా ఎదలో బాధను చెప్పనెవ్వరికి, నీకేమైనా చేతయినచో చెదరంగొట్టుమ వృత్తి ఒత్తిడి హరా శ్రీరామలింగేశ్వర అని రాశా. నీకేమన్నా చేత అయితే ముందు ఈ వృత్తి ఒత్తిడి చెదరంగొట్టుమ విధిరాతం తలపోసి రేయి బవలున్ వెక్కెక్కి ఎడుతున్ ప్రభు. ఇక్కడుండి ఇట్లా రాసుకుంటూ దానికి ఇదేం లేదు, రాస్తాం, అది వచ్చి ఆడితే ఆడకపోయినా మన డబ్బులు మనకు వచ్చేస్తాయి, అది అంతా అయిపోతుంది. అవునండి. దీనికి ఇంత కష్టపడాలి. దీనికి నా ఎదలో బాధను చెప్పనెవరికి, ఎవరికన్నా చెబితే ఏమర్థం అవుతుంది అసలు? అది అవును, ఆ సూక్ష్మమైంది. ఇప్పుడు మీరు అడిగారు కనుక గుర్తు. చెప్పనెవ్వరికి, నీకేమైనా చేత అయినచో. నా కర్మని ఎవడు తప్పించుకోలేనంటారు కదా. కాదు, నీ కర్మ అనుభవించాలి అని అంటే ఇక్కడ ఉండాల్సిందే. నీకేమైనా చేత అయితే, భగవంతుడిని కూడా అంటున్నా, నీకేమైనా చేత అయినచో చెదరన్ కొట్టు మా వృత్తి ఒత్తిడి, ఈ వృత్తి ఒత్తిడిని చెదరగొట్టేసి నా నుండి. హరా శ్రీరామలింగేశ్వర, అన్నీ హరించేవాడు, అందుకని హరా అన్న, శివ అనకుండా అని రాశాను. ఇది మరి ఎలాగ గెటాన్ అయ్యారండి? 14 పల్లవులు రాసిన నచ్చకపోతే ఫైనల్గా మీది ఓకే అయిందా, లేకపోతే మీరు మానుకున్నారా? అది ఏదో జరిగింది కదా, అదంతా అనవసరం అనుకోండి. అది బట్ ఇట్ మార్క్డ్ ఏ రివిలేషన్ ఇన్ యూ. అది అంత సులభమైన ఘట్టం కాదు అది. అవును, మిమ్మల్ని ఇంకో రకంగా కార్యోన్ముఖం చేసింది అది. అవును, మీరు ఇది బాగా మీరు ఏమిటి అనవసరంగా ఇవన్నీ అడుగుతున్నారు అనుకున్నాను, కానీ గబుక్కుని ఇది కూడా గుర్తొచ్చింది. అది ఏదైనా ఒకటేనండి. అఫ్ కోర్స్, ఈ ప్రపంచం అంతా రసమయం. ఈ ప్రపంచం అంతా కూడా పరమ జ్ఞాన స్వరూపం. ఇది పరమ అద్భుతమైనటువంటి రసమయం ఇది. అవును. ఆ రసాన్ని దర్శించి దాన్ని ఎలా అందించాలనేదే కవి కానీ కళాకారుడు కానీ చెయ్యాలి. ఆ రస దర్శనం అనేది కాకపోతే నీరసం ఉంటుంది. మళ్ళీ జొన్నవిత్తులు గారు మరి చమత్కారం లేకుండా ఎందుకు? ఎట్లా? ఇప్పుడు పరిహాస ప్రసంగము లేని వాక్యమున్ అన్నాడు, ఇవన్నీ కొరగానివి అన్నాడు. ఒక పరిహాస ప్రసంగం లేకుండా ఇప్పుడు మీరు నేను కూర్చుని పైగా మనం ఏం మాట్లాడతాం కదా. ఇప్పుడు మీరు ఇందాక దాంట్లో దేవుడి మీద రాసిన దానిలో కూడా ఒక నీకు చేత అయినచో అంటే అక్కడ కూడా స్పార్క్ పెట్టారు మీదైనది. అది ఎప్పుడు ప్రతి దాంట్లో కూడా ఏదో తనదైనటువంటి జీవలక్షణం ఉంటుందండి. ఏ కవికైనా ఏ కళాకారుడికైనా, లేకపోతే ఆ ముద్ర ఎలా ఉంటుంది? అవునులేండి.
ముద్ర, ఇది వేటూరు గారి ముద్ర, ఇది ఆత్రేయ గారి ముద్ర అనేది వాళ్ళ జీవలక్షణం. అది వాళ్ళ జీవలక్షణం దాని మీద ప్రతిఫలిస్తుంది. కనుక అది ఎవరికైనా ఉంటుంది. కనుక దీనికి తగినటువంటిది ఈ ఈ ఎక్స్ప్రెషన్, ఈ ప్రజెంటేషన్ అవతల వాళ్ళకి తెలిస్తే అలా మ్యూజిక్ చేసి అలా పాడి ఆ దానికి తగినటువంటి సన్నివేశాలు ఏర్పరిస్తే ఇవి మహాద్భుతంగా శాశ్వతంగా ఉంటాయి నా రచనలు. అవునండి. అలా కాకుండా వాళ్ళకి కావాల్సినట్టుగా నేను రాయటం మొదలు పెడితే అవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అదే చూడండి, మరి అదే బాపు గారి దగ్గరికి వచ్చినప్పుడు నేను మరి ఓ వాలు జడ, ఓ పూల జడ, ఓ పాము జడ, సత్యభామ జడ అని రాశాను. జడ మీద మరి అంత పాట ఉందా? మరి ఇంతకు ముందు లేదు. ఉందే? లేదండి. మరి ఎలా వచ్చింది? ఎప్పుడూ కూడా దీంట్లో మనం ఎవరి దగ్గరికి చేరుతామో వాడి లక్షణాలతోనే మన పాట ఉంటుంది. చూసుకోండి, సిరివెన్నెల సీతారాం శాస్త్రి రాసినా, వేటూరు గారు రాసినా, నారాయణ రెడ్డి గారు రాసినా, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసినా, విశ్వనాథ్ గారికి ఒకే రకంగా ఉంటాయి. మీకు గుర్తుందే? ఇది ఎవరు? దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, వేటూరు గారు, నారాయణ రెడ్డి గారు, సీతారాం శాస్త్రి. ఎవరు రాసినా వేటూరు విశ్వనాథ్ గారికి ఆయన స్థాయిలో ఉంటాయి. ఎవరు రాసినా జంజాల గారికి, వేటూరు గారు రాసినా, జొనవిత్తులు రాసినా, ముళ్ళపూడి శాస్త్రి రాసిన, ఇంకోటి రాసినా జంజాల గారి మీరెప్పుడూ కూడా మీ దగ్గర చేరిన వాడిని మీలాగా తయారు చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే లేకపోతే చెల్లెలి కాపురంలో పాట బయటికి రాదండి. ఆయన అంత చరణ కింకిణులు గల్లు గల్లు మన అనేది రాదు కదా. కరకంకణములు గలగలగా వినీల ఖచబర విలాస బంధురు తనువులతిక చెంచలించిపోగా అని. కనుక ఇటువంటివన్నీ కూడా అట్లాగే మీరు దీనికి ఒక ఉదాహరణ చెప్తా. చెప్పండి. రామలక్ష్మణులు వస్తున్నప్పుడు సుగ్రీవుడు పైనుంచి చూశాడండి, ఋష్యముఖ పర్వతం మీద నుంచి. మా అన్న వాలి నన్ను వెతికి పట్టుకుంటానికి ఎవరినో పంపిస్తున్నాడు, వీళ్ళు బహుశా వాలి గూఢచారులేమో అని చూసి రమ్మని హనుమంతుడిని పంపించాడు. హనుమంతుడు వెళ్ళాడు, మాట్లాడాడు, రామలక్ష్మణుల గురించి తీసుకుని వచ్చి వాళ్ళ కథ తెలిసి, సుగ్రీవుడి కథ కూడా దాదాపుగా ఇలాగే ఉందని ఇద్దరిని కలిపి చేశాడు. తర్వాత రాముడి పని మీద ఈయన లంకకి వెళ్ళాడు. చూడండి, లంకకి వెళ్ళిన తర్వాత సుందరకాండ మీకు ప్రారంభమైన దగ్గర నుంచి హనుమంతుడు సముద్ర లంఘనం చేయటం ప్రారంభించిన దగ్గర నుంచి ఎవరు హీరో? రాముడా? ఎవడు హీరో? ఆంజనేయుడు. హనుమంతుడు హీరో. అవును. మైనాకుడు వచ్చాడు, అక్కడ ఆగాలే వద్దా అన్నీ ఎక్కడికక్కడ ఆలోచించుకోవటమే కదండి. అంతా కూడా ఒక క్షణంలో ఆలోచించాలి. వాడు వస్తున్నాడు, ఏదో కొండ పైకి లేస్తోంది, వాడు శత్రువా? ఎవడు కాదురా, మీ నాన్న వల్ల నేను బతికాను అని చెప్పాడు. సరే నువ్వు ఇక్కడ ఆగు అన్నాడు, నేను విశ్రాంతి తీసుకోను అన్నాడు. అంటే పని మీద వెళ్ళేవాడు ఇట్లాంటి ప్రలోభాలకి లొంగకూడదు, అది మనకి చెబుతూ అలా వాడిని స్పృశించి స్నేహపూర్వకంగా వెళ్ళాడు. వెడితే లాగింది కిందకి సొరస, లాగితే లోపలికి వెళ్ళిపోయి దాని నోట్లోకి వెళ్ళి శరీరాన్ని పెంచి దాని శరీరం పెంచేలా చేసి అలా దాని నోట్లోకి వెళ్ళి చెవులోంచి బయటకు వచ్చాడు. లంకిణి అది కాయంతో అంత ఎత్తున లేస్తే దానికన్నా పైకి లేచి మదించాడు. ఒక చిన్న పిల్లిలాగా కోటలోకి వెళ్ళాడు, లంకానగరం కోట గోడ మీదకి వెళ్ళాడు, చిన్న పిల్లిలాగా అని రాశాడు. మరి విశ్వరూపం ఇవన్నీ ధరించి వెళ్ళి అక్కడ చూసి సీతను చూసి అశోకవనంలో రావణాసురుడు వచ్చినప్పుడు చిన్న ఆకుల్లో చిన్న కోతి, మనకి పిల్ల కోతులు కనిపిస్తాయి యూట్యూబ్లో, చూసారా ఎంత ఉంటుంది అది? అంత కోతి అయ్యాడనమాట, మనకి తెలియదు. ఈ కోతిని చూసేంతవరకు చిన్న కోతి అనుకున్నాం మనం. ఆ కోతి ఇంత కోతి ఉంటుందా అని మనకు తెలియాలిగా. అవునండి. యూట్యూబ్లో చూసినప్పుడు నాకు అనిపించింది, అరే ఇంత కోతి అయ్యాడా హనుమంతుడు అని. అంత విశ్వరూపం చూపించి ఇంత కోతి మళ్ళీ అక్కడి నుంచి వచ్చి సీతతో మాట్లాడి సీతకి నమ్మకం కలిగించడం కోసం విశ్వరూపం చూపించి కాస్తలోనే మళ్ళీ అక్కడి నుంచి మొత్తం ఆ చెట్లన్నీ పీకేసి అక్షయ్ కుమారుడు వస్తే వాణ్ణి చంపి బ్రహ్మాస్త్రానికి బంధించబడినట్టుగా నటించి వెళ్ళి రావణాసురుడికి హెచ్చరిక చేసి తోక కాలిస్తే తోకతోనే మొత్తం అంతా తగలబెట్టేసి బీభత్సేసి మళ్ళీ ఎగురుతూ వచ్చాడు. ఇంత చేసినటువంటి హనుమంతుడు సుగ్రీవుడి దగ్గర ఉన్నప్పుడు ఏం చేశాడు? ఏం లేదు, అసిస్టెంట్ అంతే, గోర్ఖా పని చేశాడు. ఆ ఋష్యమూఖ పర్వతం చుట్టూ తిరుగుతూ మా అన్న ఎవడన్నా పంపిస్తాడేమో జాగ్రత్తగా నాకు కాపలాగా ఏమన్నాడు, అదే పని చేశాడు, గోర్ఖా పని చేశాడు. అదే రాముడి దగ్గరికి వచ్చేటప్పటికి
మహాశక్తి సంపన్నుడై రాముడు ఎంత పరాక్రమవంతుడో హనుమంతుడు కూడా అంత గొప్పవాడు అనే మనందరం అనుకునేటట్టుగా చేశాడు కదా. వ్యక్తులు కూడా అంతే, కళాకారులు కానీ నటులు కానీ ఆ తగిన దర్శకుడి దగ్గరికి వచ్చేటప్పటికీ వాడిలో ఉన్న శక్తులన్నీ మేల్కొంటాయి, మేల్కొని అద్భుతంగా రాస్తాడు. వీడు ఏదైనా చెబుతున్నప్పుడు ఈ స్పార్క్ చూసి ఇది బాగుంది, దీన్ని డెవలప్ చేయమంటే వాడు ఆ వేవ్ లెంగ్త్ వాడికి అర్థమైంది, ఆయన ఇది కావాలని ఆ స్ట్రీమ్లో దాంట్లో దానికి తగినట్టుగా అంత రాస్తాడు. కనుక మీరు సుగ్రీవుడి దగ్గర ఉన్న హనుమంతుడా రాముడి దగ్గర ఉన్న హనుమంతుడా అనే దాన్ని బట్టి మీరు చేసే మహాకార్యాలు షేపు సైజు మారిపోతాయి. అసలు మొత్తం ఎన్ని రకాలుగా ఎక్కడేం చేయాలో ఎవడన్నా సలహా అడిగాడా? ఏం లేదు, బహురూపదర్శి, సూక్ష్మరూపం, కామరూపం, విశ్వరూపం అన్నీ చేశాడు. రాముడు సీత ఉందో లేదో చూసి రమ్మన్నాడు, అంతే కదా. అవును, సీత అక్కడ ఉందని చెట్టు చాటును చూసేసి వెళ్ళొచ్చేయచ్చా? అవును, చూసి రమ్మంటే కాల్చి రమ్మని. కాల్చి వచ్చాడా? కాల్చి మాత్రమే వచ్చాడా? రావణాసురుడు కొడుకుని అక్షయ కుమారుని చంపి ఇలా కాల్చడం ఒకటే కాదు, అవును, రావణాసురుడి దగ్గరికి వెళ్ళి వాడికి హెచ్చరించాడా? ఇవన్నీ చెప్పమని అన్నాడా? కనుక ఒక వ్యక్తి తను బాధ్యత వహించి తన బుద్ధి కుశలతతో తను ఎవడు ఏ కార్యంలో నియోగించాడో వాడి పని వీడు చేసి పెడతాడు. పైగా ఏం చేయి ఎంత నాశనం చేసి అన్నాడు, ఒరే అక్కడ ఉన్న వాళ్ళందరిలో చాలా బలం తక్కువ వాడిని నేను రా, నాకన్నా బలవంతులు మిగతా వానరులు అని చెప్పాడు. కనుక ఎప్పుడు ఏ కళాకారుడైనా అంతే, రాజకీయాల్లో అయినా సరే నేను కేవలం మిమ్మల్ని ఇప్పటి వరకు పండితుడిగా మాత్రమే మీతో మాట్లాడాను. నేను ఇప్పుడు మీరు ఒక రాజకీయ పార్టీని పెట్టిన ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా మిమ్మల్ని ఒకటి అడుగుతా, ఏంటంటే అసలు ఇందులో ఉన్న కిటికీ ఏంటి, కీలకమైన మీ ఆలోచన ఏంటి, దూరాలోచన ఏంటి, దురాలోచన ఏంటి? పార్టీ అధ్యక్షుడిగా అడుగుతున్నాను, చెప్పండి, పండితుడిగా కాదు. చాలా సంతోషం. నాకు ఉన్నటువంటిది దూరాలోచనే. దురాలోచన ఏం లేదు. దురాలోచన ఉంటే మీరు కాదు, ప్రజలందరూ కూడా దాన్ని అర్థం చేసుకుంటారు. ఎలా అర్థం చేసుకుంటారండి? మనిషి దురాలోచన ఏ దురాలోచన వీడి లోపల ఈ ఆలోచనతో ఇలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒక వర్గం ఏం మాట్లాడుతున్నారో తెలుసా? చెప్పండి, ఈ నోటీస్కి వచ్చిందో లేదో నాకు తెలియదు. చెప్పండి. ఏంటంటే జొన్నవిత్తులు గారికి దేశ విదేశాల్లో మంచి రిలేషన్స్ ఉన్నాయి, సత్సంబంధాలు ఉన్నాయి, ఆయన ఏం చెప్పినా నమ్ముతారు. ఏమండి, ఈయన ఒక పార్టీ పెట్టి తద్వారా ఫండ్స్ కలెక్ట్ చేసి, అంటే ఇప్పుడు మన వాళ్ళు కొంతమంది ఫంక్షన్ల కోసం ఫండ్స్ కలెక్ట్ చేసి తస్కరిస్తుంటారు దాంట్లోంచి, అలాంటిది ఏదో జరుగుతోంది. ఇందాక ఆవేదన చెంది మాట్లాడిన మాటలు కావు, బయట వాళ్ళ ఆలోచనలో. మీకు ఒక్క మాట, ఎవడు ఎప్పుడైనా సరే అనే అవకాశం ఉంది. ఎవడు ఎప్పుడైనా అనే ఏదైనా అవకాశం ఉంది. కనుక మీకు అసలు నేను ఏదన్నా ఖర్చు పెడితే ఇక్కడ ఇది ఖర్చు పెట్టాడు ఈయనని ఎక్కడి నుంచి వచ్చిందని మీరు అప్పుడు ఆలోచించవచ్చు. నేను ఒక బహిరంగ సభ పెట్టాలంటే ఇవాళ 1,00,000 మందితో సభ పెట్టాలంటే 10 కోట్లు అవుతుందండి సుమారుగా. 8 నుంచి 10 కోట్లు, ఏది అంత తగ్గించేసినా 8 నుంచి 8 కోట్లు అవుతుంది. వాళ్ళకి ఇచ్చేది తెచ్చేది ఇవి అన్ని ఖర్చు. మీలాంటి జర్నలిస్ట్ మిత్రులే చెబుతారు కదా, చెబుతున్నానండి. ఇంకోటి ఇలా చెబితే ఏం చేస్తారు, 4 గంటల వరకు వీళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి కళాకారులతో డ్యాన్సులు పాటలు పాడించి 4 గంటలకు నెమ్మదిగా చల్లబడిన తర్వాత వస్తారు అయ్యలందరూ. వచ్చిన తర్వాత ఒక అరగంట కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళని తిడతారు, ఒక అరగంట. ఆ తర్వాత ఒక 30 గంట వాళ్ళ గురించి పొగుడుకుంటారు. ఒక పావు గంట ఏం చేయాలో ఏంటో చెప్పేసి జై హింద్ అని వెళ్ళిపోతారు. రెండోవాడు మూడోవాడు కూడా మాట్లాడేందుకు ఉండదు. ఒకవేళ ఏదైనా వాళ్ళు ఏదైనా ఉంటే 5 నిమిషాలు 3 నిమిషాలు ముందే మాట్లాడేస్తారు, తర్వాత వీళ్ళు మాట్లాడేస్తారు, వెళ్ళిపోతారు. అంటే ఈ 2 గంటల చోద్యం కోసం 10 కోట్లు ఖర్చు పెడతారు. అంటే ఏంటి, ఇది మేము ఇంత బలంగా ఉన్నాం, ఇన్ని లక్షల మంది వచ్చేసారు అని ఆ జెండాలు కార్లు, ఇది ఈ బల ప్రదర్శన. దీనికి ఏంటంటే ఒక్కొక్క ఎమ్మెల్యే ఇన్ని కార్లు తీసుకురావాలి, నీ కోటాలో నువ్వు 50 కార్లు, నువ్వు 100 కార్లు, నువ్వు 25 కార్లు. కాదు మోహన్ బావ, అసలు మీరు పక్కన రచనల్లో మునిగి తేలుతూ ఉంటారు. అసలు ఇంత ఎక్కడ స్టడీ చెప్పేదివేనండి మీకు. ఎమ్మెల్యేలు వాళ్ళు తిట్టుకుంటూనో బాధపడుతున్నో తీసుకురావాలండి. తీసుకొచ్చి వాళ్ళందరినీ జనాన్ని కూర్చోబెడతారు. జనం తిట్టుకుంటూ కూర్చుంటారు, డబ్బులు తీసుకున్నారు కదా, జనం తిట్టుకుంటూ కూర్చుంటారు.
తెచ్చిన వాళ్ళు తిట్టుకుంటూ తీసుకొస్తారు. ఇకేం పని లేదు, మొన్నే సభ అయింది, ఇక్కడ ఏముంటుంది సభ, మొత్తం తిట్ల దండగ. వీళ్ళందరూ తీసుకొచ్చి వేసేవాళ్ళు ఎవరు, వాళ్ళు అక్కడ మాట్లాడేందుకు ఉండదు, వేదిక మీద కూడా కొంతమంది ఎక్కరు. మరి వీళ్ళందరూ చేసిన తర్వాత ఈ 10 కోట్లు మొత్తం కృష్ణార్పణం తీసుకెళ్ళిన పాపం వాళ్ళకి ఆ రోజున వచ్చింది ఏదో తీసుకొచ్చిన వాళ్ళకి ఇస్తారు, అంతే అయిపోతుంది. వీళ్ళు చెప్పేది ఏమిటి, ఎట్ట తెలుస్తుంది మీకు? టీవీలో చూస్తే తెలుస్తుంది ఎవరికన్నా, అవునా? అంతే. అక్కడికి వెళ్ళి ఎవరు మీరు చూడరు కదండి సభకి. చాలా మంది వెళ్ళలేరు, ఎంతమంది వెళ్తారో అంతమంది వెళ్ళలేరు. అంతమంది కాదండి, ఈ రోడ్డు పక్కన చాలా గొప్ప నాయకుడు వస్తున్నాడు రాష్ట్రంలో, ఇక్కడ సభ పెడుతున్నాడంటే మీరు ఎడతారా ఇక్కడి నుంచి? ఈ రోడ్డు పక్కన మీరు వెళ్ళి వింటారా? వెళ్ళాం. కనుక ఏంటి, యూట్యూబ్లోనో టీవీలోనో చూస్తాం. ఎందుకంటే ఎవరికి కూడా వీళ్ళ మీద నమ్మకం లేదు. మొట్టమొదట నమ్మకం ఉంటే సంక్షేమ పథకాలు వీళ్ళు ఇచ్చినటువంటి పథకాలన్నీ అందుకున్నవాడు డబ్బులు తీసుకోకుండా వేయాలిగా ఓటు. వాడిని అట్లా మార్చేసారు. అది ఎప్పటి నుంచో మరి జరుగుతున్న, ఎప్పటి నుంచో అయినా ఇప్పుడు దిద్దుకోవచ్చు కదా. ఎప్పటి నుంచో నీరు వృధా పోతూ ఉంటుంది. ఇప్పుడు ఆనకట్ట కట్టి దాన్ని సవ్యంగా పంట కాలువలకి జల విద్యుత్కి ఉపయోగించే చేయొచ్చుగా ఇప్పుడు. చేయొచ్చు. కనుక ఎప్పటి నుంచో అలా జరుగుతోంది, కనుక ఇప్పుడు కూడా అలాగే జరగాలి అనేది. అయితే మీరు ఆనకట్టలు కట్టడానికి వచ్చిన ఇంజనీరా, లేకపోతే సమాజాన్ని మార్చబోతున్న సామాజిక సంస్కరణవాదియా ఏమిటి? అసలు మీ పాత్ర ఏంటి? మీరు ఇప్పటికి ఎవరికి అర్థం కాలేదు. మీకు ఇంకోటి, ఇప్పుడు నేను ఇంత మాట్లాడిన తర్వాత కూడా అర్థం కాకపోతే, అయ్యా అది నాకు అర్థం కావడం కాదు సార్, నాకు మీ తాలూకా ఆవేదన. జనానికి ఒకటే, మీరు చెప్పిన వాటిలో లాంగ్వేజ్ ప్రోగ్రెస్ ఒకటండి, దాని మీద డిపెండ్ అయిన యాన్సిలరీ ఇండస్ట్రీసు, దాని మీద ఉన్న రెవెన్యూ, దాని మీద ఉండే పెట్టుబడులు, ఇట్ ఆల్ ఎకానమీ గురించి మీరు చాలా గొప్పగా మాట్లాడారు. ఎకానమీ రిలేటెడ్ టు లాంగ్వేజ్ ప్రోగ్రెస్, ఆర్థిక అక్షరంతో అమ్మ భాషతో ఆర్థిక అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన, ఆర్థిక సంయమనం అన్నీ అందులో ఉన్నాయి మీరు చెప్పిన దాంట్లో. నో డిబేట్ ఆన్ దట్. నేను మిమ్మల్ని నేను అడిగిన ద్వారా మీ తాలూకు విశ్వరూప ఆవిష్కరణ చేద్దామన్నదే నా తాలూకు ఉద్దేశం. చెప్పండి. ఇప్పుడు మీరు ఇక్కడ పార్టీ నిర్మాణం ఏంటి అంటే, మీరు రాజకీయాల్లో రేపు రాబోతున్న ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా? 175 స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టాలనే ఆలోచన ఉంది నాకు. ఓ ఎంత డబ్బు కూడబెట్టారు ఏంటి జొన్నవిత్తులు గారు? అదే చెబుతున్నానండి. ఇదంతా నాగేంద్ర కుమార్ గారు మీలాంటి వాళ్ళు కూడా ఇంత ఇదిగా ఆలోచిస్తున్నారు. ఆలోచించడం కాదు మహానుభావ, అదేమి మామూలు వ్యవహారమా? చూసారా? అంటే మామూలు వ్యవహారం అంటే ఏంటంటే కాకలు తిరిగిన వాళ్ళకే, కాకలు తిరిగిన వాళ్ళు అంటారు చూడండి, కొమ్ములు తిరిగిన వాళ్ళకే కళ్ళు తిరిగిపోయే పరిస్థితులు రాజకీయాల్లో ఉంటాయి. దాన్ని మీకు చెబుతా నేను, ఉంటాయి కదా. 25 నుంచి 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు దాకా కూడా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు రేపు ఒక నియోజకవర్గం. శుభ్రంగా 25 మినిమం అన్నమాట. అంటే కనీసం, అంటే చిన్న బడ్జెట్ సినిమా అనుకోండి ఇది. అక్కడి నుంచి పాన్ ఇండియా లాగా మొత్తం అలా, అంటే మన భాషలో చెబుతున్నాను. అంటే ఇంకో 25 పోయినా పర్వాలేదు, మనం గెలవాలి. అది చిన్న బడ్జెట్ ఏంటి? వాళ్ళకి చిన్నదండి. వాళ్ళకి మీరు సినిమా లాంగ్వేజ్లో చెప్పాను, వాళ్ళకి చిన్నది. ఇట్లా డబ్బులు ఇవ్వటం, సారా పోయటం, కులం పిచ్చి రేపటం, దొంగ ఓట్లు వేయించటం, ఇంకా బూత్ క్యాప్చరింగు, ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ చేసి కూడా నేను గెలుస్తాను అనే ధైర్యం ఎవరికన్నా ఉందే? ఫలితాలు వచ్చేంత వరకు అది కనుక ఇక్కడే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎంత కూడబెట్టారో నన్ను అడుగుతున్నారు కదా. ఇంత ఖర్చు పెట్టిన వాడే గెలుస్తాడని నమ్మకం లేదు కదా. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇన్ని చేసి మేము డబ్బులు ఇవ్వము, సారా పొయ్యము, మాకేమీ దౌర్జన్యం చేసేటువంటి ఆలోచన లేదు, చెయ్యము, అసలు ఆ సంస్కారమే కాదు, మేము కొన్ని ఆశయాలతో ప్రజలకి చెప్పి నిలబడతాము, వచ్చి వాళ్ళు ఓట్టేస్తారనేటువంటి నమ్మకం ఉంది. ధర్మం మీద మాది ధర్మమే మా బలం, ధనం మా బలం కాదు. మీకు ఎలక్షన్ కమిషన్ ఎంత ఖర్చు పెట్టమంటుంది? ఓ 25 లక్షలు ఖర్చు పెట్టుకోండి ఉంటుంది. అవునా? 25 లక్షలు ఖర్చు పెడితే ఒక అభ్యర్థి చాలు, అంతకన్నా అక్కర్లా. అంటే ఏంటి? మీ ప్రచారానికి మీరు అక్కడ అభ్యర్థిగా ఉన్నారని ఆ నియోజకవర్గంలో తెలియటానికి అంత చాలు అని వాళ్ళు నిర్ణయించారు. గుల్జారీలాల్ నందా
వావిలాల్ గోపాలకృష్ణయ్య గారు ఇలాంటి వాళ్ళు నిలబెట్టినా ఈ రోజున 25 లక్షలు కాదు కదా, 25 కోట్లతో కూడా ఎలక్షన్ చేయడం అన్నది కుదిరే పని కాదు. మీరు ఒకటి అది కాదు అని మీరు అనుకుంటున్నారు. అవునని మీరు అనుకుంటున్నారా? అది మీరే కాదండి, చాలామంది అనుకుంటున్నారు. అభ్యర్థులు కూడా కాదనే అంత ఖర్చు పెడుతున్నారు. కాదనే ఫండ్ రైజ్ చేసి కానీ వాళ్ళకు ఉన్నది కానీ ఖర్చు పెట్టుకుంటున్నారు. కానీ అది విధానం కాదు. ఇంకా అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది నిన్న కేసీఆర్ గారి డిఫీట్ ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారు అనుకుంటున్నాను నేను. లేదు. ఎందుకని మరి వాళ్ళు పోవడం అంటే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పోవడం అన్నది అదే కాదండి. మీరు ఆ బేస్ మీదే చెప్తున్నారు. ఆ బేస్ మీదని కాదు, మీకు అప్పుడనే కాదు, ఎప్పుడు 2004లో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఓడిపోయారు నిజానికి చెప్పండి. అవును, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రాణాలకు తెగించి 50 డిగ్రీల సెంటిగ్రేడ్ లో అంటే ఏంటంటే 1200 కిలోమీటర్లు వాళ్ళు ఏం చేశారంటే, ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా ఇతరులు ఏది చెయ్యలేదో అది వాళ్ళ బలహీనమైనటువంటి ఆ విధానాన్ని పట్టుకుంటారండి. వాళ్ళు అక్కడ బలహీనంగా ఉన్నారు కనుక అక్కడ వీళ్ళు బలపడతారు. రైతులకి ఈయన చేయలేదు, ఈయన హైటెక్ ముఖ్యమంత్రి అనే పేరు వచ్చింది, ఇవి చేశారని దీంతో కాదు. వ్యవసాయం దండగా అదే కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవచ్చు అన్న స్టేట్మెంట్ బయటకు రావడం అదే ఆయన కొంప ముంచింది అప్పుడు. అదేనండి, అదే కనుక ఎప్పుడైనా ఎవరు ఓడిపోయినా కూడా వాళ్ళు అంతకుముందు ఏదో చేయలేదని కాదు. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఓడిపోయారండి? దానికి కారణం ఉంటుంది. నేను అనేది మీరు రాజకీయ విశ్లేషణ చెయ్యకపోతే పార్టీ అధ్యక్షుడిగా మీకు చెబుతుందంటే ప్రతిదానికి కూడా దానికి కారణం ఉంటుంది. అధికారంలోకి ఎందుకు వచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని 151 సీట్లు వచ్చాయి చెప్పండి. ఏం చేశారని ఇంత అద్భుతమైనటువంటి మెజారిటీ వచ్చింది? ఒక నమ్మకం. మీకు అదే చెబుతున్నా, నమ్మకము అనేటైతే డబ్బులు తీసుకోకుండా వేసిన వాళ్ళు. కనుక ఇవన్నీ ఏంటంటే ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయండి, ఒకటి కాదు. దీంట్లో ఆ ఫ్యాక్టర్స్ అన్నీ అలా కొనసాగిస్తున్నారు వీళ్ళు. అయితే మీ మీద ఇంకొక అభియోగం కూడా ఉంది సార్, దాన్ని కూడా మీరు నివృత్తి చేయాలి. చెప్పండి. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు బినామీగా మీరు జై తెలుగు పార్టీ పెట్టి రేపు ఓట్లు చీల్చే కార్యక్రమంలో చాలా కీలకమైన పాత్ర వహించబోతున్నారు అనే ఒక నోషన్ కూడా బయట ఉంది. తెలుగుదేశం జై తెలుగు. అట్లాగే చాలా 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 మీరు మంచి విషయాలన్నీ చెబుతున్నారు. మీరు అట్లా అలా కాకుండా అంటే నేను నిలబడటం వల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కాకుండా ఇతర పార్టీలకి నష్టం వస్తుంది అనేటువంటిది గుర్తించారా మిగతా వాళ్ళు? అయితే అంతేనా? గుర్తించారా? అదే మీరన్న మాటల్లో. నేనన్న మాటలు కాదు, ప్రజాభిప్రాయం ఒక పాక్షికంగా మీ మీద తిరుగుతున్న ఒక నోషన్ గురించి చెప్పాను మీకు. ఒక్క మాట చెప్తానండి, అది మీరు కాదనట్లేదేంటి? ధర్మం ఒకటి కాదు, అది కాదనట్లేదు, మీకు చెప్తా. ధర్మం కొట్టే దెబ్బకి ఎవడన్నా సరే గింగిరాలు తిరిగి పడతాడు. ధర్మం అనేటువంటిది ధనాన్ని నమ్ముకుని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే దెబ్బతిన్న వాళ్ళందరూ అట్టగే దెబ్బతిన్నారు. అది గుర్తించాలి. దెబ్బతిన్న వాళ్ళందరూ కూడా మేము ఏది చేసినా చెల్లుతుంది, మేము ఏ నిర్ణయం తీసుకున్నా చెల్లుతుంది అని పరిపాలన చేయటం వల్లే దెబ్బతిన్న వాళ్ళు. ఇప్పుడు నా విషయంలోకి వస్తే చెప్తున్నాను, నేను ధర్మాన్ని నమ్ముకున్నా. ధర్మానికి రాజకీయాలకి సంబంధం లేదు మహానుభావ. అదే మీరు ఇప్పుడు ఇంకోటి ఇవాళ మీకు అర్థం కాని విషయం ఏంటంటే 70% ఓట్లు పోలవుతున్నాయండి. అవునా? 70 నుంచి ఆ 30% అవ్వట్లా. 30లో ఒక 5% ఏదో రోగులు, వాళ్ళకి సేవలు చేసేవాళ్ళు, ఇంకో అటు తిరిగేవాళ్ళు ఇటు తిరిగేవాళ్ళు, ఏదో పనుల్లో ఉండేవాళ్ళు, ఒక కథలు లేని వాళ్ళు, వాళ్ళు ఒక 10% అనుకోండి, అంతకన్నా ఉండరు. 20% మాత్రం రావట్లా, వచ్చి పోలింగ్ బూత్కి వచ్చి ఓటేయట్లా. ఈ 20% వాళ్ళని మీరు బద్ధకస్తులని, సోమరులని, వాళ్ళకి బాధ్యత లేదని అంటున్నారు.
నేను ఆలోచించింది ఏంటంటే వాళ్ళు సరైన మనుషులు. వాళ్ళు ఏమనుకుంటున్నారు చూడండి చెప్తా. ఓటు వేయకపోవటం కాదు, ఓటు వేయకపోవటం ఒకటే తప్పు తప్ప వాళ్ళలో సరైన చూడండి వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా, డబ్బులు తీసుకోవట్లే వాళ్ళు. సారా పోసి సారా వాళ్ళు పట్టించుకోవట్లా. మరి 20% మనుషుల్లో అన్ని కులాల వాళ్ళు ఉంటారుగా, అన్ని మతాల వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు రావట్లే. అంటే ఏంటి, వాళ్ళకి సారా అక్కర్లా, మతం పిచ్చి లేదు, కులం పిచ్చి లేదు. వాళ్ళు ఎందుకని వాళ్ళు వచ్చి ఓటేయట్లేదంటే ఎవడికి వేసినా ఒకటే. వీళ్ళతో విసిగిపోయి వీళ్ళ విధానాలతో వీళ్ళ మీద వాళ్ళకి చిన్న చూపు ఉండి మనం మన గురించి ఏమైనా అనుకున్నా పర్వాలేదు, వీళ్ళు అనుకునేది ఏంటి నా గురించి అనే స్థితిలో రావట్లేదండి. ఆ 20% మందిని వీళ్ళు ఎవరైనా రప్పించగలరా? మీరు రప్పించగలరా? నేను రప్పించగలను. అది నా 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 ఆలోచన. ఏంటి సార్, ఏంటి మీ మెకానిజం ఏంటి? అంటే మీరు ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన ఒక దేవదూత, నా ధర్మదేవత మీరు అని చెప్పి వేస్తారా ఓట్లు మీకు? అంత ఎవడు ఆలోచించడు. మనిషిని ఎవడు కూడా వీడు సరైన వాడురా అనుకుంటాడు తప్ప ఆ సరైన వాడిని ధర్మదూతని ధర్మమూర్తిని అనుకోరు. మీరు మంచివాడు అనుకుంటే మీ మాటను ఎవరన్నా సరే గౌరవిస్తారండి. మీకు ఆ సమయంలో అక్కడ మీకు సహాయం చేస్తారు, సహకరిస్తారు. అది చాలు. తప్పకుండా ఆ 20% మంది ఎందుకని చేయటం లేదు అని నేను ఆలోచిస్తే నాకు అందింది ఏంటంటే, నా ఆలోచనకి నా పరిశీలనలో వాళ్ళకి వీళ్ళు నచ్చట్లా. ఎవడు నచ్చట్టు నోటాకి వేయచ్చు కదా అని చెప్తాను. 20% ఎవరికి వేయరు. ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఆ 10% తీసేయండి, ఈ 20% మాత్రం వేయట్లేదు కదా. వాళ్ళు ఎవరికి వేయరు. ఆ 20 మంది తప్పకుండా ఈయన చెబుతున్నటువంటిది సమాజానికి బాగుంటుంది, గెలుస్తాడో ఏమవుతుందో తర్వాత, ముందు మనం ఈయనకి వేయచ్చు. అంటే మనం ఓటు వేసేటువంటి అర్హత ఈ పార్టీకి ఉంది అనేటువంటి ఆశయాలు ఎవరికైనా ఉన్నాయా? మీరు ఇప్పుడు చెప్పండి, ఈ పార్టీల ఆశయాలు ఏంటి చెప్పండి. ఏంటండి మీకు చెప్పండి, మీకు ఈ పార్టీల ఆశయాలు ఏంటి చెప్పండి. నీకు వాటర్ బాటిల్ ఇస్తాను, లేకపోతే 2 బాటిల్స్ ఇస్తాను, నీకు చిన్న బాటిల్ ఇస్తే నీకు పెద్ద బాటిల్ 2 లీటర్ల బాటిల్ ఇస్తాను, ఇదే చెప్పేది. మిమ్మల్ని ప్రలోభ పెట్టడము. ఇప్పుడు ఏమండి అలా అట్లా అంటే మీ ఎలక్షన్ ఎన్నికలకు ఎట్లా పెడుతున్నారు వీళ్ళు? ఇక్కడ మిమ్మల్ని ఖండిస్తున్నా. ఎందుకంటే చెప్తున్నా, ఇప్పుడు ఎన్టీ రామారావు గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు ఆయన 2 రూపాయల బియ్యం పథకం పట్టుకొచ్చారు, మహిళా రిజర్వేషన్ పట్టుకొచ్చారు, అండ్ పద్మావతి యూనివర్సిటీ మహిళలకు ప్రత్యేకమైన యూనివర్సిటీ కట్టారు, హార్స్ పవర్ తగ్గించారు, రామారావు ఎన్నో చేశారు. దాన్ని రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ కొంత మోడిఫికేషన్తో రాజశేఖర రెడ్డి గారు అన్ని అలాగే ముందుకెళ్తారండి. దాన్ని చేసింది ఏమండి, మంచి పని చేసింది ప్రభుత్వం, దాన్ని కొనసాగిస్తారు, దాన్ని ఇంకా కాస్త ఇంకా మెరుగుపరిచి ముందుకు తీసుకెళ్తారు. ఎవరైనా చేసేది అదే. దాని విషయంలో కాదు నేను అనేది. సంక్షేమము తప్పకుండా ఇవ్వాలండి. సంక్షేమం ఎప్పుడు అవసరం అవుతుంది. వికలాంగులకి, ఏ ఆధారము లేనటువంటి వాళ్ళు, వితంతువులు, మీద ఇతర ఎవరికైనా సరే వాళ్ళకి ఎప్పుడు. ఎందుకనంటే మీకు ఆలూరి బైరాగు కవిత ఉందండి, నాకు అది గుర్తొస్తుంది. తాజ్మహల్ పడగొట్టండోయి, రాయి రాయి విడగొట్టండోయి, అది అతీత శవ దుర్గంధం, అది గృహహీనుల హాహాకారం అన్నాడు. నాకు బాగా నచ్చింది. గృహహీనుల హాహాకారంగా చూసాడండి. వాళ్ళందరికీ, పేదవాళ్ళందరికీ గృహాలు ఇస్తుంటే నాకు ఆ కవిత గుర్తొస్తుంది. నిజంగా వీళ్ళు చేస్తున్నది మంచి పని, గవర్నమెంట్ చేస్తున్నది. అది గృహహీనుల హాహాకారం. బాగుంది తాజ్మహల్ అనుకుంటాం. వాడు కొంత కోపంతో ఆ కవి తాజ్మహల్ పడగొట్టండోయి, రాయి రాయి విడగొట్టండోయి, అది అతీత శవ దుర్గంధం, అది గృహహీనుల హాహాకారం అన్నాడు. అద్భుతం. అట్లా చెట్టు కింద ఉండి పిల్లలతో గాలి వానల్లో ఎండల్లో వాళ్ళకి తలదాచుకునేందుకు చోటు లేనటువంటి వాళ్ళకి ఏదో డబుల్ బెడ్రూమ్, ఏదో ఒక ఇల్లు, ఏదో ఒకటి ఏర్పాటు చేస్తున్నారంటే అది గొప్ప విషయం అండి. చేస్తున్నారు కదా గవర్నమెంట్స్. నేను చెప్పేది అది ఇవ్వాలి. అది ఇవ్వటం మాత్రమే కాదు, భోజనం పెట్టటము, ఇల్లు ఇవ్వటము, బట్టలు ఇవ్వటం కాదు సార్. ఒక్క మాట మీదైన మీరు అది సర్వసమగ్రంగా మీరు భోజనం చేసి ఇంట్లో ఉండి మంచి బట్టలు వేసుకుని ఉంటే మీకు సరిపోతుందా? మీకు అలా సరిపోతుందండి. ఎందుకని మనిషి ఆలోచనాపరుడు, వాడికి జ్ఞానాన్ని పెంచాలి. పెరిగినటువంటి జ్ఞానానికి తగినటువంటి పని కల్పించాలి. ఏదో పని. మీరు అద్భుతమైనటువంటి గాయకుడు, మీరు పాడాలి.
మీరు అద్భుతమైనటువంటి జర్నలిస్టు, అద్భుతమైన వార్తలు మీరు రాయాలి, అద్భుతమైన ఇంటర్వ్యూలు చేయాలి, పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళందరితో చేసి మంచి విషయాలన్నీ కూడా సమాజానికి అందించాలి. అదే ఇప్పుడు నేను ట్రై చేస్తాను మీతో. మీరు కాదంటే నేను చెప్పేది గుర్తుంచుకోండి. అయ్యా, అలాగే వాళ్ళకి అన్నం పెట్టడం, ఏదో చిన్న ఇల్లు ఇవ్వటము, ఏదో బట్టలు ఇవ్వటం కాదు, వాడికి ఇంత పని కల్పించి ఇంత చేయించాలి ప్రతివాడిని. మీరు అది చేయటమే పరిపాలన కాదు, అది చెయ్యటమే పరిపాలన కాదు. మీకు అది ఆ మాత్రం చేసేటట్టయితే ఎవడన్నా బాగా మంచి నలుగురు ఆడిటర్లు చేస్తారండి. ఇక్కడ ఇంత కలెక్షన్ వస్తుంది, మనకి ఇన్ని పనులు గడుతున్నారు, దీనికి ఇంత ఇచ్చి చేయొచ్చు అని చెప్పి నలుగురు ఆడిటర్లు, నలుగురు బ్యాంక్ ఆఫీసర్లు ఆడిటర్లు కూర్చొని చేసేస్తారు. అది పరిపాలన ఏంటిది? నవ్వుతాడు. అంటే మీరు మాట మీరు ఎటువంటి పరిపాలనా సంస్కరణలు తేవాలనే ఆలోచనలో ఉన్నారు? అది ఒక జిజ్ఞాసిగా, రాజకీయ జిజ్ఞాసి మీరు ఇప్పుడు. యూఆర్ ఎన్ ఎంథూసియాస్ట్. నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. మనం సినిమా పరిశ్రమకి సంబంధించిన వాళ్ళం కనుక ఇద్దరం మీకు ఒక విషయం చెప్తాను ఈ సందర్భంగా. అత్యవసరంగా తెలుగు భాషాభివృద్ధికి సినిమా పరిశ్రమ ఆంధ్రాలో షూటింగ్లు మొదలు పెట్టాలి. 50% అన్నా సరే షూటింగ్లు అక్కడ చేసుకోవాలి. ఇది ఇప్పుడు నా నినాదం. నేను దీని మీద ఉద్యమిస్తా కూడా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడుగుతున్నది, వాళ్ళ ప్రభుత్వం అడుగుతున్నది కూడా అదే. అడగటంగా నేను చెప్పింది, వారు చెప్పారు. నేను మా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయంలో నేను నా మద్దతు తెలియజేస్తున్నా. నేను లక్షల మందిని కూడగట్టి, లక్షల మందిని ఊరూరా తిరిగి ఆంధ్రప్రదేశ్లో సినిమాలు 50% షూటింగ్ జరిగి తీరాలి. ఎందుకు జరగాలనంటే భాషాభివృద్ధికి ఇది మూలం అవుతుంది. చూడండి, దీనికి దానికి లింక్ ఏమిటి అని అంటారు. అదే ఆలోచన చెప్తున్నాను. ఇప్పుడు తెలంగాణ మన ఇద్దరం కూడా మనం మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చాం. అవునండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం హైదరాబాద్లో 1990లో ఒక గొడుగు కర్రాను, పూలు, కొబ్బరికాయ కావాలండి మాకు భారత బంధు షూటింగ్లో. అవి వాటి కోసం అని చెప్పి 9ంటికి షూటింగ్ కాల్ షీట్ పెట్టుకుని కూర్చుంటే కోడిరామకృష్ణ గారు అందరు యూనిట్ అంతా 12ంటికి తీసుకొచ్చాడండి. రాలేదు. అవును, 3 గంటలు పట్టింది ఇక్కడ 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 అప్పుడు దొరికేవి కాదు ఇక్కడ 1990లో. అవును. ఇవాళ మీకు తెల్లవారుజామున కావాలన్నా తెచ్చేస్తారండి, అర్ధరాత్రి పట్టుకొస్తారు. అంటే తెల్లవారుజామున చెబుతున్నాను. అదే అంటే మీరు 2090లో ఇక్కడ మీకు తెలుసు రామానాయుడు గారి స్టూడియో ఇవన్నీ ఉన్నప్పుడు కడుతూ ఉన్నారు. మీకు తెలియదు, మొత్తం అన్ని గుట్టలు, రాళ్ళు, బండరాళ్ళు. ఇవాళన్నీ కూడా మహాభవనాలు, అద్భుతమైనటువంటి మహాభవన సముదాయం ఇదంతా. అవునండి. ఇది హైదరాబాదులో అత్యంత విలువైనటువంటి భవనాల సముదాయం ఇది. ఇక్కడ 20 ఏళ్లలో 2010కే వచ్చేసింది ఆ స్థితి. అవునండి. మనకు 1990 నుండి 95 వరకు కూడా ఏం లేదు. ఈ 15 ఏళ్లలోనే బాగా జరిగింది. 15 ఏళ్ళలో బాగా జరిగింది. 95 నుంచి 2010 మధ్యన మొత్తం సర్వసమగ్రంగా వచ్చేసింది. సినిమా కల్చర్ మొత్తం వచ్చేసింది. సినిమా కల్చరే కాదు, అందరూ వచ్చేసారు, పెద్ద పెద్ద భవనాలు కట్టేసుకున్నారంటే 15 ఏళ్లలో. ఇది కొండలు, మిట్టలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణ ఉద్యమం కూడా బాగా పెరగటం, స్వతంత్రంగా రాష్ట్రం ఏర్పడటం 2015లో. 2015 నుంచి ఇప్పటి వరకు చూసుకోండి మీరు, అద్భుతమైనటువంటి దర్శకులు పుట్టారు ఇక్కడ. అంటే కొంచెం ఒక 2-3 ఏళ్ళు అటు ఇటుగా ఒక మంచి హరీష్ శంకర్ గారు, వంశీ పైడిపల్లి గారు, సురేందర్ రెడ్డి గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇక్కడ హైదరాబాద్లో, తెలంగాణలో పరిశ్రమ ఇక్కడికి రావటం వల్ల, రాష్ట్రంకి రావటం వల్ల రాష్ట్రంలో వాళ్ళకు ఉపయోగాలు చెబుతున్నాను. శాఖర్ వీళ్ళందరూ ఇక్కడ వాళ్ళు. ఇక్కడ అట్లాగే ఇటీవల మనకి బాగా కమెడియన్గా పరిచయం ఉన్నటువంటి బలగం వేణు గారు కూడా ఒక కమెడియన్గా చూసిన మంచి అత్యుత్తమ విలువలతో గొప్ప దర్శకులు కోవలోకి వెళ్ళిపోయాడు. అంటే తనలో ఉన్నటువంటి ఆ అద్భుతమైన ఆ ప్రతిభని ఇక్కడ ఒక ప్రొడ్యూసర్కి చెప్పి మెప్పించి సినిమా తీసి అగ్రగా దర్శకుల కోవలోకి వచ్చాడు. అవునా? ఎలా సాధ్యం? ఇదే మద్రాసులో ఫీల్డ్ ఉంటే వీళ్ళకి ఇంత అవకాశాలు ఉండేవా? కష్టపడేవాళ్ళు అక్కడికి వెళ్ళి. అవును, కష్టపడాలి. ఇక్కడ అనుకోండి, వాళ్ళ ప్రొడ్యూసర్ని కలుస్తారు, వాళ్ళ దర్శకుని కలుస్తారు, వెసులుబాటు కలుస్తారు. అవును. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గనక పరిశ్రమ గనక అక్కడ షూటింగ్లు జరిగితే
అక్కడ తేలిగ్గా ఒక దర్శకుడిని కలుసుకుంటాడు అక్కడ నటుడు. మీరు ఉత్తరాంధ్ర నుంచి వచ్చారు, విజయనగరం నుంచి. నాది నక్లేసు గొలుసు, ఏం పిల్లడో, వెళ్దాం వస్తావా, ఇట్లాంటి పాటలన్నీ అద్భుతమైనటువంటి అంటే ఆ ఉత్తరాంధ్ర యాసతో, ఆ భాషతో, దాని ఆ ప్రత్యేకమైన అందంతో వచ్చినటువంటి పాటలు. ఇట్లాంటి పాటలు రాసేవాళ్ళు అక్కడ ఉంటారండి. వాళ్ళకి తేలికండి అక్కడ షూటింగ్లు జరుగుతుంటే వాళ్ళు వచ్చి కలుసుకుని అట్లాంటి క్యారెక్టర్లు చెప్పి, అట్లాంటి కథలు చెప్పి, ఆ భాషలో అద్భుతమైనటువంటి సినిమాలు వస్తాయి. ఇవాళ ఇక్కడ తెలంగాణలో రావట్లా. తెలంగాణ భాష మయమైపోయింది ఇక్కడ. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే తెలంగాణ స్లాంగ్కి, తెలంగాణ యాసకి, అలాగే ఉత్తరాంధ్ర భాషకి, అవతల నెల్లూరు భాషకి, అన్నిటికీ మన వాళ్ళు సినిమాల్లో సముచితమైన ప్రాధాన్యత అప్పుడప్పుడు ఇప్పుడు ఎక్కువ తెలంగాణ ప్రాబల్యం వచ్చి మీరు టీవీల్లో చదివేటువంటి వార్తల్లో కూడా మాస్ మల్లందని ఇవన్నీ కూడా అన్ని ఛానళ్ళు కూడా ఎక్కడో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రేక్షకులకి, రాయలసీమ ప్రేక్షకులు, నెల్లూరు ప్రేక్షకులకి, వీళ్ళందరికీ కూడా ఈ భాషలో వార్తలు అందిస్తున్నారండి. అవును, పేపర్లో రాసే లాంగ్వేజ్ కూడా మారింది కదా. నేననేది ఎందుకని, ఇక్కడ ఈ సంస్థలు ఉన్నాయి, టీవీ సంస్థలు అందుబాటులో ఈ సంస్థలు ఉండి వీళ్ళు కూడా ఏంటంటే వీళ్ళ యొక్క ప్రభావం బాగా పెరిగింది. మమ్మల్ని కమెడియన్స్ గాను విలన్స్ గానే చూపిస్తున్నారు అనేటువంటి స్థాయి పోయి వాళ్ళ హీరోలుగా, హీరోయిన్గా మొత్తం ఒక అద్భుతమైనటువంటి భాషా సంస్కృతుల నేపథ్యంలో కథలు వస్తూ వీళ్ళ ఉనికిని చాటుకుంటూ ఇక్కడ వీళ్ళు అవకాశాలు తెచ్చుకుంటూ వీళ్ళ భాషలో వార్తలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు కూడా వినేటట్టుగా చేసే స్థాయికి వచ్చారు. ఇప్పుడు మీకు చెప్తాను, మొత్తం తెలంగాణలో ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు ఎక్కడైనా సరే ప్రత్యేకమైనటువంటి యాస మీరు గమనించగలరా? అంతా తెలంగాణ యాస అంటారు. ఇది కరీంనగర్ యాస, ఇది మహబూబ్ నగర్ యాస, ఇది వరంగల్ యాస. తెలంగాణ అంతా ఒకే యాసగా మనం చూస్తాం. మనం ఒకవేళ ఇంకా సూక్ష్మంగా ఎవరైనా చూస్తారేమో పండితులు, నాకు తెలియదు. కానీ ఒక్క తెలంగాణ యాసే. అదే మీకు ఒక ఉత్తరాంధ్ర యాస, మీ విజయనగరము, విశాఖపట్నము, శ్రీకాకుళం వెంటనే మనం కనిపెట్టేస్తాం వీళ్ళు ఉత్తరాంధ్ర వాళ్ళని. గోదావరి జిల్లాల యాస మనకి స్పష్టంగా తెలుస్తుంది. కృష్ణా గుంటూరు జిల్లాల యాస మనకి స్పష్టంగా తెలుస్తుంది. నెల్లూరు ప్రత్యేకించి నెల్లూరు యాస బాగా తెలుస్తుంది. నెల్లూరు, చిత్తూరు, అక్కడి నుంచి ఆ రాయలసీమ యాస తెలుస్తుంది కదా. 5 యాసలు అద్భుతంగా ఉన్నటువంటి ఆ భాషలో దిక్కు దివాణం లేకుండా అద్భుతమైనటువంటి క్రియేటివిటీ అంతా ఎక్కడుంది? అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడున్న దర్శకులు కానీ, నటులు కానీ, రచయితలు కానీ అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఆ రాష్ట్రానికి చేయాల్సిన అవసరం లేదా? 10 ఏళ్ళు రాజధాని అన్నారు, ఉన్నది అయిపోయింది. ఇప్పుడు నీ రాష్ట్రానికి అభివృద్ధి ఉందా? అభివృద్ధికి ఏ పరిశ్రమ తేవట్లేదని ఇప్పుడు అంటున్నారుగా జగన్మోహన్ రెడ్డి గారిని. మీరు వచ్చి మీ పరిశ్రమని అక్కడ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందా లేదా? 60% రెవెన్యూ పైగా అక్కడ తీసుకుంటున్నారు. మేము ఎందుకు వెళ్ళాలండి అక్కడ? మా ఇష్టం, మేము ఇక్కడ ఉంటాం అంటానికి కూడా లేదు ఇప్పుడు మీరు. ఎందుకంటే 60% రెవెన్యూ మీకు అక్కడ వస్తుంది. 5 కోట్ల మంది మీకు జేజేలు పలుకుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పింది ఇదే, ఇక్కడి నుంచి ఎక్కువ రెవెన్యూ వస్తున్నది కనుక మీరు జేజేలు కావాలి, వాళ్ళ అభిమానం కావాలి, అక్కడి నుంచి ఆదాయం కావాలి. మీరు మాత్రం ఇక్కడ ఉంటానంటాం, అది ఎంతవరకు సమంజసం? పైగా రాష్ట్రం బాగా ఇవాళ అభివృద్ధి పరంగా తగ్గింది కదా. ఆ పరిశ్రమ రావట్లేదు, ఈ పరిశ్రమ రావట్లేదు అని రాజకీయ నాయకులు కూడా అంటున్నారు ఇప్పుడు. అవును, రాజకీయ నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అంటున్నారు మీరే పరిశ్రమ తేలేకపోతున్నారని. మీ పరిశ్రమని మీరు తీసుకురావాల్సిన బాధ్యత ఉందా లేదా మీకు? 100% సినిమా పరిశ్రమ అన్నది వైజాగ్లో విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు చెప్తాను, ఇక్కడ చెప్తాను మీకు. వైజాగ్లో విస్తరించాలి నిజమే, ఇక్కడ కర్నూలు వైపును కూడా విస్తరించాలి. ఎందుకంటే కొండారెడ్డి బుర్జ్కి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ కూడా ఏదైనా స్టూడియోలు పెట్టుకుని అక్కడ కూడా ఒక బ్రాంచ్ లాగా ఉంటాయి. కానీ నేను నా ఆలోచన చెప్తున్నాను మీకు. ఆంధ్ర తెలంగాణ బోర్డర్ గరికపాడు ఉంది చూసారా? గరికపాడు, తక్కెళ్ళపాడు, హుసేన్పేట ఇవి ఉన్నాయి. అక్కడ ఒక 100 ఎకరాల్లో ఒక ఫిలిం స్టూడియో కట్టాలండి ఆంధ్రప్రదేశ్ రెండింటికి మధ్య. చెప్తాను, ఫిలిం స్టూడియో కడితే మీకు ఎల్బీ నగర్ నుంచి ఇక్కడి నుంచి మీకు 2.5-3 గంటల్లో వెళ్ళిపోతారు అక్కడికి. 188 మైళ్ళు ఇక్కడి నుంచి, కర్నూలు కంటే తక్కువ. దీనివల్ల ఏమవుతుందనంటే సగం షూటింగ్ అక్కడ చేసుకోవచ్చు. ఒక 100 ఎకరాల్లో ఇవాళ అక్కడ కనుక స్టూడియో కడితే 10 బాహుబలులు లాంటి సినిమాలు తీయచ్చు. మీకు ఇవాళ ఉన్న టెక్నాలజీకి మీకు తెలియంది కాదు. ఇవాళ బాగా టెక్నాలజీ పెరిగిపోయి తక్కువ స్పేస్లోనే ఎక్కువ మనం దాన్ని ఉపయోగించుకుని బాగా చేయొచ్చు. అవును,
సీజీ వర్క్ ఇవి ఏదైనా ఏదైనా చేయొచ్చు కదా. 100 ఎకరాల్లో చేయటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చిన్న విషయం. లేదా మేము భూమి ఇస్తామనంటే 100 మంది వస్తారు. దీనివల్ల ఏమిటంటే ఆంధ్రప్రదేశ్కి లాభం, విజయవాడ నుంచి గంటం బావులు వచ్చేస్తాడండి కళాకారుడు. పొద్దున 6ంటికి బయలుదేరితే వాడు 7:30 కల్లా ఉంటాడు. 9ంటికి షెడ్యూల్ అంటే వాడు బైక్ మీద వచ్చేస్తాడు. గుంటూరు నుంచి 2 గంటల్లో వస్తాడు. తెనాలి నుంచి కళాకారులు వచ్చేస్తారు, ఏలూరు నుంచి వచ్చేస్తారు, మచిలీపట్నం నుంచి వచ్చేస్తారు, గుడివాడ నుంచి వచ్చేస్తారు. అంటే మొత్తం ఇటు పిడుగురాళ్ళ, దాచేపల్లి ఇవన్నీ కూడా గంటం బావు ఇటువైపు నుంచి చూస్తే వీళ్ళకి ఎంత అద్భుతమైనటువంటి అవకాశం అంటే, సూర్యాపేట అక్కడికి ఒక 50-60 కిలోమీటర్లో ఉంది. అంతే. కోదాడ 12 కిలోమీటర్లండి గరికపాడికి. జగ్గయ్యపేట ఇటువైపు 12 కిలోమీటర్లు. ఈ 12 కిలోమీటర్లు జగ్గయ్యపేటకి, ఈ 12 కిలోమీటర్లు కోదాడికి మధ్యలో ఉంది. ఇవి ఒక పెద్ద నగరం అవుతుంది. దీనికి ఈ పక్కన 40 కిలోమీటర్లో ఖమ్మం ఉందండి. 40 కిలోమీటర్లు అటు నగరం అది జరుగుతూ ఇటు వస్తుంది. ఇవి మధ్యలో ఇటు ఇలా పెడతాయి. ఇదంతా అద్భుతమైనటువంటి నగరం, గొప్ప నగరం ఏర్పడుతుంది. ఇక్కడి నుంచి 2-3 గంటల్లోనే హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ చేసుకోవచ్చండి. మీరు మార్నింగ్ షెడ్యూల్ ఇక్కడ చేసేసుకుని మధ్యాహ్నం షెడ్యూల్ మీరు అక్కడికి వెళ్ళిపోయి చేసుకోవచ్చు కావాలండి. అదే అంత అనువుగా ఉంటుందండి. ఇది మీకు సీషోర్కి వెళ్ళి చేయాలనుకోండి, చక్కగా మీరు వెళ్ళి విశాఖపట్నంలో చేసుకోవచ్చు. సీషోర్కి దానికన్నా ఇంకొకటి, ఈ గరికపాడు నుంచి సూర్యలంక బాపట్ల ఉంది కదా, అది 2.5 గంటల్లో వెళ్ళిపోవచ్చు. ఆ బీచ్ని డెవలప్ చేస్తే ఇంకా డెవలప్ అవుతుందండి. మనకి విశాఖపట్నం డెవలప్ అయ్యి ఉన్నది. ఇక్కడ కూడా మళ్ళీ ఏదన్నా బీచ్ ఒడ్డున తీసుకోవాలంటే సూర్యలంక బాపట్ల అది బాగా డెవలప్ అవుతుంది. మీకు ఎట్నుంచి ఎవడు రావాలన్నా కూడా ఇది అద్భుతంగా ఉంటుంది. దీనికి ఇక్కడే ఇంకో నా సూచన ఏంటంటే, అక్కడ పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లాగా ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలి. ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెడితే SC/ST కళాకారులకి వాళ్ళకి అవకాశం లేదా సినిమాల్లో, ఎంతసేపు మీరేనా అనేటువంటి ఒక ప్రశ్న వస్తున్నది. మీరు SC/ST కళాకారులకి, డైరెక్టర్లని, కెమెరామెన్లని మీరు తయారు చేయండి. అంటే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, మిగతా వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి తయారు చేసి, ఇప్పుడు ఒక 3 కోట్ల రూపాయల్లో బలగం లాంటి సినిమా తీసేశారండి. ఇక్కడ మంచి సబ్జెక్ట్ కావాలి. ఇవాళ సినిమా అనేటువంటి అది మంచి సబ్జెక్టు వల్ల కాదు సార్, దిల్ రాజు గారు దాన్ని అంత బాగా ప్రమోట్ చేసి. నేను చెప్పేది అదేనండి, ఉండాలి. నేను చెప్పేది అదే. అలాంటి నిర్మాతలు అక్కడ పుట్టుకొస్తారు. అఫ్ కోర్స్ దిల్ రాజు గారు ఎలా వచ్చారు ఇక్కడ, అంతే కదా, ఎక్కడైనా పుట్టుకొస్తారు, అవకాశాన్ని బట్టి పుట్టుకొస్తాడండి. భోజరాజు లేడు, ఎప్పుడు కాళిదాసు పుట్టుకొచ్చేస్తాడు. మీకు ఒక కృష్ణదేవరాయలు ఉన్నాడు గనక విజయనగరంలో, ఇక్కడ తెనాలి నుంచి వీడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు. ఒక రాజు పోషించేవాడు ఉంటే పుట్టుకొస్తాడండి. అవునులేండి. ఎవడన్నా ఎక్కడ అల్లసాని పెద్దనా, ఎక్కడ దూర్చెట్టి, వీళ్ళందరూ ఇక్కడి నుంచి విజయనగరం వెళ్ళారండి వీళ్ళు. అవును, హంపి విజయనగరం. అందుకే పోషించేవాడు ఉన్నప్పుడు ప్రతిభకి వాళ్ళందరూ అమెరికా ఎందుకు వెళ్తున్నారు? అక్కడ పోషణకి తగినటువంటి అవకాశం ఉంది కనుక వీడి ప్రతిభను చూపించుకుంటానికి అక్కడికి వెడతాడు. అందుకని అక్కడ కనుక అవకాశాలు చెబుతున్నాను మీకు. దానివల్ల ఏమవుతుందంటే, మీరు ఈ అన్ని కులాల వాళ్ళకి కూడా కళాకారులుగా కూడా గొప్ప అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్ పై ఎన్టీఆర్ జిల్లా ప్రారంభం అనేది గరికపాడుతో. ఎన్టీఆర్ జిల్లా ప్రారంభం, మహానటుడు ఆయన జిల్లాలో ప్రారంభంగానే ఒక ఫిల్మ్ స్టూడియో, ఒక అద్భుతమైన ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చాలా గొప్ప పని ఏంటంటే ఆ జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పెట్టడం. ఇది చెప్తున్నానండి. ఇప్పుడు దానికి ఇంకా సార్థకత అవుతుంది దీనివల్ల. ఇప్పుడు నేను చెప్పేది మళ్ళీ పక్కకి వెళ్లకుండా ఈ 2 పెట్టడమే కాకుండా, ఇవాళ నగరంలో అద్దెలు ఎలా పెరిగిపోయినాయో చూశారు, నగరం ఎలా పెరిగిందో చూశారు. ఇక్కడ ఏదన్నా మీరు ఒక ఆఫీస్ పెట్టుకోవాలంటే కూడా చాలా కష్టం అవుతుంది, రెంట్లు అడుగుతున్నాయి. అందుకని మీరు ఇప్పుడు ఆ గరికపాడు, నందిగామ, ఈ ప్రాంతంలో జగ్గయ్యపేట ఆ ప్రాంతంలోనే మీరు ఐటీకి కూడా ఒక ఐటీ హబ్ని ఆంధ్రాలో మీరు అక్కడ కనుక నెలకొల్పితే, ఇక్కడ కొత్తగా పెట్టుకోవాలనుకున్న ఎక్స్టెన్షన్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా స్టార్టప్ కంపెనీలనే అక్కడికి వెళ్ళిపోతాయి. మేజర్ కంపెనీలు బ్రాంచ్లుగా పెట్టినా హాయిగా వెళ్ళిపోతాయండి. అంటే మీరు చూడండి దీనివల్ల ఏంటంటే, ఖమ్మంలో ఉద్యోగి గచ్చిబౌలి దాకా రావక్కర్లా, కోదాడ సూర్యాపేటల వాళ్ళకి అది దగ్గరండి 60 కిలోమీటర్లు. అక్కడి నుంచి వీళ్ళు వచ్చి గచ్చిబౌలి దాకా వచ్చి ఈ ట్రాఫిక్లో ఇదంతా అక్కర్లా. తెలంగాణ ఇంకోటి, ఇది ఇలా జరిగితే కోదాడ నుంచి ఇటు ఖమ్మం నుంచి నగరం ఏమవుతుందంటే నెమ్మదిగా అటు గరికపాడు వైపు ఇటు జరుగుతుంది. జరిగి వీళ్ళకి కూడా బాగా
అద్భుతమైనటువంటి ప్రగతి వస్తుంది. అట్నుంచి వాళ్ళు వస్తుంది, వాళ్ళకి నగరం జరిగి వస్తుంది. దీనివల్ల ఏంటంటే జాతీయ రహదారి ఇటువైపు ఉంది, అటువైపు జాతీయ రైల్వే రహదారి ఉంది, ఖమ్మము మధుర ఇటువైపు నుంచి. అంటే ఎవడ పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లేకపోతే ఫిల్మ్ స్టూడియోకి వెళ్ళాలంటే అక్కడి నుంచి ఒక బ్రహ్మాండంగా వాళ్ళు రైల్లో వచ్చేస్తారు. కనుక ఇదంతా గొప్ప నగరంగా ఏర్పడుతుందండి. దీనివల్ల ఇటు ఐటీ విజ్ఞానం, ఇది కళాత్మకం, ఒక కళా విజ్ఞాన నగరం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది అక్కడ. కనుక ఈ మనం భాషాభివృద్ధి మాత్రమే కాకుండా కళాకారులు, అద్భుతమైనటువంటి రచయితలు, ఇంకా అందరూ 24 క్రాఫ్ట్లు మొత్తం అదే బ్రహ్మాండమైనటువంటి కళాకల్పవృక్షం ఒకటి వచ్చిందంటే అన్ని చిలకలు కోయిళ్ళు అన్ని వాళ్ళతో ఇక్కడ వచ్చేస్తాయి. కనుక ఇది నా సూచన అండి. దీనివల్ల ఏమవుతుందంటే తెలంగాణకి 1% నష్టం లేదు, తెలంగాణ కూడా బాగా అభివృద్ధి జరుగుతుంది అట్నుంచి. అంటే ఇప్పుడు తెలంగాణ పార్ట్ కదా అది, అదేనండి. ఇటుకి మధ్య కూడలి ఆ రేఖకి, గరికపాడు రేఖకి, సరిహద్దు రేఖకి వరకు వీళ్ళు 12 కిలోమీటర్లు అటు ఖమ్మం ఇటు జరిగి ఇటు వచ్చేస్తుంది. ఇటు నుంచి వీళ్ళు జగ్గయ్యపేట ఇటువైపు నుంచి వీళ్ళు ఇలా జరిగి ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ ఒక పెద్ద గొప్ప నగరం ఏర్పడుతుంది. మీకు కొత్తగా మీరేమీ రోడ్లు వేయక్కర్లా, జాతీయ రహదారి ఈ పక్కన ఉంది, జాతీయ రహదారిని ఆనుకునే వెళ్ళేది. అటువైపు నుంచి జాతీయ రైల్వే రహదారి ఉంది. మీకు ఇటు విజయవాడ, బందరు, ఏలూరు, మొత్తం అన్నిటికీ గుంటూరు, తెనాలి, అన్నిటికీ అటు అక్కడ కళాకారులకు వాళ్ళకి దగ్గర, ఇటు వీళ్ళకి దగ్గర. ఇది నా ఆలోచన. కనుక ఇటు ఆ ప్రభుత్వము దీన్ని ఆలోచించాలి, వాళ్ళు స్వాగతించి తగినటువంటి స్థలాలు ఇవ్వాలి. అవసరం ఇప్పుడు మొత్తం చిత్రపురి కాలనీ అంత 65-67 ఎకరాలు ఇచ్చారు. ఇస్తే అక్కడ ఇప్పుడు దాదాపు 6-7 వేల మంది ఉంటున్నారు. అట్లా మీరు ఒక 200 ఎకరాలు ఇచ్చారనుకోండి, అక్కడ 200 సినిమాలు తీస్తున్నారండి. ఇక్కడ 100 సినిమాలు చిన్న వాళ్ళే తీస్తున్నారు, 1 కోటి 2 కోట్లలో తీస్తున్నారు సహజంగా. 150 సినిమాలు చిన్న సినిమాలేనండి. మరి ఆ 150 సినిమాలు మాత్రమే పెద్ద హీరోలు, మీడియం రేంజ్ హీరోలు. ఆ 150 సినిమాల వాళ్ళకు కూడా మీరు 10 లక్షలు ఇవ్వండి, 10 లక్షలు మీరు సబ్సిడీ ఇవ్వండి. సబ్సిడీ ఇచ్చి ఇంకొకటి, ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్ పెట్టాలండి. ఇవాళ ఓటీటీకి ఎవరన్నా సరే చేసి తీసుకుని వెడితే అంతా అయిన తర్వాత ఇస్తామనేటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఇవ్వట్లేదండి, ఓటీటీ వాళ్ళు రిఫ్యూజ్ చేసి తీసుకోవట్లేదు. కనుక మంచి కళాత్మకమైనవి, చారిత్రాత్మకమైనటువంటి మహాపురుషులు, గొప్ప వీరులు, వీళ్ళ కళాకారులు, వాళ్ళందరి కథలు తీసేటట్టయితే దానికి తగిన మంచి సబ్సిడీ ఇవ్వండి. ఇంత సబ్సిడీ ఇచ్చి ఎఫ్డిసి ద్వారా మీరు మంచి కళాకారులను తీర్చిదిద్ది ఇప్పటికిప్పుడు తీయమంటలా, వారానికి ఇన్ కోర్స్ ఆఫ్ టైం కాలక్రమంలో జరుగుతుంది. ఇప్పుడు అసలంటూ మీరు కొంత చేస్తే అక్కడికి వస్తుంది. రామోజీ ఫిలిం సిటీ ఆయన కట్టినప్పుడు అక్కడ ఏముందండి, ఎట్లా వెళ్ళేవాళ్ళం మనం ఇక్కడికి. ఇవాళ అసలు వెడుతుంటే మామూలుగా మాకు హైదరాబాద్లో భాగంలాగా ఉంది అది. అసలు మొత్తం హైదరాబాద్లో ఒక పేట నుంచి ఒక పేటలోకి వెడుతున్నట్టే ఉంది. అంతే. ఏది నాకు తెలిసి ఒక 25 ఏళ్లలో, 25 సంవత్సరాల్లో. కనుక అసలు పూనుకోకపోతే ఎప్పటికీ ఉండదు. అసలు మనం ఏం చేస్తున్నట్టు. పైగా ఇది ఏది ఏమైనా తెలుగు భాషాభివృద్ధికి ఇది బాగా ఉపయోగపడుతుంది. 5 యాసల్లో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 యాసలకి వాటికి విలువ వస్తుంది. నేనేమంటానంటే మీ ఛానల్స్ వారికి కూడా నేనేమిటంటే నా సూచన, మీరు ఒక రోజున తెలంగాణ యాసలో ఇక్కడ చెప్పించినట్టుగా వారం రోజులు, ఒక రోజున ఉత్తరాంధ్ర యాసలో చెప్పండి ఒక వార్తలు, ఒక రోజున నెల్లూరు యాసలో చెప్పండి, ఒక రోజున గోదావరి యాసలో చెప్పండి, ఒక రోజున చిత్తూరు యాసలో చెప్పండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ భాషలో ఉండే అందం ఆకర్షిస్తుంది, అది కూడా మీకు వ్యాపారాన్ని తెచ్చిపెడుతుంది, వ్యూవర్షిప్ పెంచుతుందండి అది. రెండవది అక్కడ యాంకర్స్కి కూడా పని తగులుతుందండి. ఎందుకనంటే ఆ యాసలో అక్కడ పుట్టినవాడే బాగా చెప్పగలడు, మాట్లాడగలడు. కనుక అక్కడ వాళ్ళకి బాగా పని కల్పించినట్టు అవుతుంది. కనుక మన భాషని పోషించినట్టు అవుతుంది ఛానల్స్ కూడా. అందుకని నా సూచన ఇదండి. అసలు మీరు మామూలు గ్రౌండ్ వర్క్, హోంవర్క్ చేయలేదు మీరు. అంటే ఇదంతా ఇప్పుడు మీరు మొదటి నుంచి మీరు తెలుగు భాష అభిమాని, దాంట్లో డౌట్ ఏం లేదు. తెలుగు భాష మీద మన తెలంగాణలో ఉండే పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా ఈ పోల్చి చెప్పిన వాళ్ళు మీరు, అమ్మవారు వాటన్నిటి మీద. కానీ ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం అన్నదే అందరినీ గగురుపాటుకు గురి చేసిన విషయం ఏంటంటే, జొన్నవిత్తులు గారు రాజకీయాలు ఒక దుష్ట సమాసంలాగా ఉంది, రెండు కనెక్ట్ అవ్వట్లేదు. దుష్టులకు అట్టాగే ఉంటుంది, దుష్ట సమాసంలాగా ఉంది. అవునా కాదా? జొన్నవిత్తులు గారు కవిత్వం, జొన్నవిత్తులు గారు సాహిత్యం, జొన్నవిత్తులు గారు పద్యం, జొన్నవిత్తులు గారు దండకం. అంటే అదొక
దుష్టుల్ని సంస్కరించడానికే వచ్చాం కనుక వాళ్ళ దుష్టులకి అలా అనిపించచ్చు. అంటే ఇప్పుడు ఇంకోటి అంటే ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో మీరు పోటీ చేస్తారు రేపు రాబోతున్న చేయాలనే ప్రయత్నం. మరి నిన్న తెలంగాణ ఎన్నికలు ఎందుకు తెలంగాణలో లేదా తెలుగు భాష తెలంగాణను ఎందుకు వదిలేశారు? నాకున్న అవకాశం ఏమిటి, నేను ఏం చెయ్యాలి? ఇప్పుడు ఈ ఈ భాషా సంస్కృతుల గురించి నేను ఇంత స్పష్టంగా, ఇంత నిర్దిష్టంగా, ఇంత సూటిగా, ఇంత ధాటిగా నేను మాట్లాడేటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్కు ఉన్నదండి. అటు ఎక్కువ పెట్టడానికి ఉన్నది బాణం, ఇటు లేదు. వీళ్ళు భాషా సంస్కృతులకి బాగా చేశారండి. కేసీఆర్ గారు వాళ్ళు చాలా అద్భుతంగా చేశాడు. ఆయన ఏం చేశాడు అనేది మీరు చెప్పండి, నేను గంట సేపు చెప్తాను. నేను మళ్ళీ ఇట్లాగే చాలా బాగా చేశారు వీళ్ళు. అంటే బాగా చేశారంటే పైగా చెప్తాను మీకు, అంతకుముందు వీళ్ళకి అనుభవం లేదండి, పరిపాలనా అనుభవం లేదు. ఉద్యమంలోంచి వచ్చారు. ఏ పరిపాలనా అనుభవం లేకుండా వాళ్ళ భాషా సంస్కృతుల్ని చాలా చక్కగా పరిరక్షించుకున్నారు. వాళ్ళు పరిరక్షించుకునేదే ఉందిలేండి సార్. ఇప్పుడు మనకేమో తెలంగాణ భాష యాసలో ఇప్పుడు దూకుడు సినిమాలో మహేష్ బాబు కంప్లీట్గా తెలంగాణ స్లాంగ్లో మాట్లాడాడు, అది కొత్తగా అనిపించింది. జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడాడు, చిరంజీవి గారు కూడా మాట్లాడుతున్నారు. అందరు పెద్ద హీరోలు ప్యాటర్నైజ్ చేస్తున్నారు తెలంగాణ స్లాంగ్ని, తెలంగాణ లాంగ్వేజ్ని. అలాగే ఉత్తరాంధ్ర లాంగ్వేజ్ని కూడా, ఆ స్లాంగ్ని కూడా పట్టుకుంటున్నారు. ఇవి సినిమా ఎవల్యూషన్లో నెసెసిటీ ప్రకారం ఇది కొత్తగా ఉంటుంది అనుకుని దాన్ని ఆశ్రయించి చేస్తున్నారు. దాంట్లో తెలంగాణ భాష అనేది కొంచెం బాగా ఫ్లోట్ అయింది ఈ మధ్య రోజుల్లో. అలాగని మన ఉత్తరాంధ్రదో లేకపోతే రాయలసీమ, నెల్లూరు భాషలు, ఆ లాంగ్వేజ్ మన జయప్రకాష్ రెడ్డి గారు ఈజ్ నోన్ ఫర్ దట్ కదా, రాయలసీమ. నేను చెప్తున్నది మీకు అదే. మళ్ళీ అది క్యారెక్టర్ ఆర్టిస్టా, కమెడియనా, ఎవరైనా సరే ఆ భాష వినబడుతూ ఉండాలి. నాకు కావాల్సింది ఆర్టిస్టు, అద్భుతమైన మాడ్యులేషను, ఇవన్నీ తర్వాత వస్తాయి. ముందు నా భాష వినబడుతూ ఉండాలి. అది ఏ రూపంలో ఉన్నా సరే వినబడుతూ ఉన్నప్పుడు ఒక గోదావరి జిల్లాల భాష, ఉత్తరాంధ్ర భాష, లేకపోతే ఏమవుతుందంటే మీకు మీరు అనేది ఏంటంటే భాష అన్నది సజీవంగా ఉండాలి. సజీవంగా ఉండి ఆ నుడి, ఆ యాస, అవన్నీ అలా నిత్యనూతనంగా కొనసాగాలంటే దాంట్లో క్రియేటివిటీ, దాంట్లో సృజనాత్మకత ఉన్నవాడు ఆర్ట్ ఫామ్ లోకి వస్తే ఎందుకు వస్తాడు? వాడికి ఒక రూపాయి రావాలి. గురజాడప్పరారు శిష్ట వ్యావహారిక భాషలో రాసింది కన్యాశుల్కం, కాబట్టి ఆ నాటకం ఇన్ని సంవత్సరాలకి ఇప్పటికీ బతికుంది, దానిలో డౌట్ లేదు మీరు చెప్పింది. అయితే కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, మీరు ఎప్పుడు అనౌన్స్ చేయబోతున్నారు మీ మేనిఫెస్టో, మీ నియోజకవర్గాలు, నియోజకవర్గ కమిటీలు, అభ్యర్థులు? అది అంటే కులం బేసా లేకపోతే ఎలాగ మీరు మీ తాలూకా? నేను బ్రాహ్మణుని, ఏ బ్రాహ్మడు నాకు ఓటేయక్కర్లేదు చెబుతున్నా. అంటే కులం అన్నారు కనుక చెబుతున్నా, నేను ఆ మాట అనలేదు. మీ కులం బేస్ అనేప్పటికీ నేను చెబుతున్నా వెంటనే సార్. మీరు అన్నది పూర్తిగా అర్థం చేసుకోండి. కుల సమీకరణాల మీద మీరు పార్టీ టికెట్లని ఇచ్చేది మీకు చెబుతున్నాను కదా. నా కులం చూసి నా కులం వాళ్ళు ఎవరు ఓటేయక్కర్లేదు. ఇది ఎవడన్నా చెప్తాడు? ఎవడు చెప్పడు. నేను చెబుతున్నా. అవును, మీకు 20% మీదే కదా మీ టార్గెట్. అక్కర్లా ఈ 70లోంచి బోల్డంతమంది కదులుతారు. మీకు ధర్మంగా ఒకళ్ళు అక్కడ నిలబడి వాళ్ళ మీద వీళ్ళకి నమ్మకం కలిగితే, అంటే గట్టి పోటీ ఇస్తానంటున్నారు రేపు. అది ఎవడు చెప్పగలడండి? చెప్పాను కదా, 25 కోట్లు ఖర్చు పెట్టి ముండల మీద చేసుకుని కూర్చోగలడా? అన్ని ఇవాళ రాజకీయాల్లో అన్ని మార్గాలు సాగి అన్ని విధానాలు అవలంబించిన వాడే నేను గెలుస్తాను అనుకోవట్లా. ఏమండి, అన్నిటికీ సిద్ధపడి చేస్తున్నారు. నేను వాడికి సిద్ధపడకుండా నేను దీంట్లో నిలబడాలనుకుంటున్నా. నేను కులం చూసి ఓటేయొద్దు అంటున్నా. నా కులం చూసి ఎవడన్నా చెప్పమనండి, నా కులం వాడెవడు, నేను చెప్పేది ధర్మం అయితే ఓటేయండి. మిమ్మల్ని దించి నేను ఎక్కుతానో, మిమ్మల్ని దించి ఇంకో ఆయన ఎక్కిస్తానో అని నేను చెప్పట్లా. ధర్మాన్ని నిలబెట్టాలి. అక్కడ మనం ఏది మాట్లాడామో మేనిఫెస్టోలో నీకంటూ ఒక మేనిఫెస్టో ఉండాలి, నీకంటూ ఒక ఆలోచన ఉండాలి. సార్ ఇప్పుడు దగ్గర పడిపోతున్నాయి, అప్పుడే రాజకీయ వాతావరణం వేడెక్కిపోయింది. ఒక్క నెల రోజుల్లో సంక్రాంతి ప్రాంతానికి శుభ్రంగా అందరూ బయటకు వస్తారు. నేను చెప్తాను. ఇంకోటి ఏమండి, నాది 8 పాయింట్లు ఉంటాయండి, 8 అంశాలు. అష్ట కష్టాలు కావాలా, అష్టైశ్వర్యాలు కావాలా, మీరు నిర్ణయించుకోండి అంతే.
అంత స్పష్టంగా ఉంటుంది. ఇక్కడ కూడా మీరు భాషతోనే అది ఎప్పుడు భాషే ఆడుకుందాం మొత్తం, అనుకుంటున్నారు. సమస్తం భాషేనండి, భాషే మూలం. అష్ట కష్టాల అష్టైశ్వర్యాల అంతే, మీకేం కావాలో నేను పైగా ఇంకోటి అష్టైశ్వర్యాలు కావాలంటే మీకు చిన్న బిస్తరి నీళ్ల సీసా ఇస్తే నేను పెద్దది ఇస్తాను, 2 లీటర్లది ఇస్తాను. ఇట్లా నేను నువ్వు చీపురు కట్టి ఇచ్చాడు కదా, నేను బూజు కర్ర ఇస్తాను ఉచితంగా, ఇట్లాంటి ఆలోచనలు నాకు ఉండవు. 4 పద్యాలు ఇస్తానంటారు, కొత్త పద్యాలు రాసి ఇస్తానంటారు, అంతేనా? మీరు పద్యాలు అనుకోవచ్చు, పాటలు అనుకోవచ్చు, ఎవరన్నా అంటే నా పద్యాలు నా పాటలు కాదు కానివ్వండి, పూర్వ మహాకవుల పద్యాలన్నీ ఇస్తాను తప్పకుండా ఈ జాతికి. నావి పక్కన వాళ్ళు ఉంటే నేను ఉంటానండి. వాళ్ళని చదివి ఆస్వాదించిన వాడు ఏమండి, రాబోయే కాలానికి మీరు కూడా చరిత్రలో ఒక మహాకవిగా నిలబడే చెబుతున్నా. మీరు నా గురించి నేను ఒకటేనండి, ఈ భాష వల్ల గౌరవింపబడ్డా, ఈ భాష వల్ల నేను భోజనం చేసేంత వరకు బ్రతికాను. ఈ భాష నా కళ్ళ ముందే కనుమరుగైపోతుంటే నన్ను ఇప్పుడు ఎవరన్నా పిలిస్తే నేను ఎట్లా గౌరవం పొందాలి? ఏదన్నా గొప్ప పద్యం ఏదన్నా నాకు ఆలోచన వచ్చినా రాయాలన్నా కూడా రాస్తే ఎవడు చదువుతాడు ఇది ప్రపంచవ్యాప్తంగా మిమ్మల్ని ఇంతమంది లేదు. నాకు నాగేంద్ర కుమారు లేకపోతే ఇంకో ఆయన వెంకటేశ్వరరావు గారు, రామారావు గారు వాళ్ళు నన్ను గౌరవించడం కాదు. మీ అందరికీ తెలుగు భాష వచ్చు, దాని విలువలు తెలుసు. ఆ విలువలు ఈ జాతి ఈ తరానికి తెలియజేయకపోతే వేమన ఉండడు, నేను ఉండను. వేమన ఉండడు, నేనే కాదు, వేమన, అన్నమయ్య, రామ ఎవడు ఉండని పరిస్థితి ఇప్పుడు తీసుకొచ్చారు. అందుకని ఇప్పుడు నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ మాట్లాడేటువంటి ధైర్యము ధర్మము నాకున్నాయి. అందుకనే ధర్మదేవత ప్రేరణతో నేను వచ్చాను. నా దగ్గర ఎవడు డబ్బు ఇవ్వాల, ఎవడు ప్యాకేజీ లేదు. ఎవడన్నా ఇప్పిస్తే మీరు ఇవ్వండి. ప్యాకేజీ ఎక్కడ దొరకలేదు, మీరు ఏమన్నా ఇప్పిస్తే ప్యాకేజీ ఎక్కడ దొరకలేదా అంటే ప్యాకేజీ కోసం తిరగాలన్నమాట. మీరు అన్నది ఎక్కడా దొరకలేదా అంటే నా ఉద్దేశం అది కాదు. మీరు ఎక్కడన్నా ఇప్పిస్తే కాదు మహానుభావ, నేను అంటుంది అది కాదు. నేను ఇప్పుడు నార్మల్గా పొలిటికల్ పార్టీల్లో ప్రలోభాలు ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. జొన్నవిత్తులు గారు వచ్చి పార్టీ పెడతానంటున్నాడు కాబట్టి ఆయన అంటే అభిమానించేవాళ్ళు, పద్యాలు అభిమానించేవాళ్ళు ఎవరో లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఓట్లు వేయకపోరు. మీది మాత్రం ఎందుకు పోగొట్టుకోవాలి? అది ఎంత శాతం అయినా కావచ్చు. నన్ను కూడా వాళ్ళ బాజా చేసుకుంటే నేను కూడా వాళ్ళ బాజానో వాళ్ళ బాకానో అయితే ప్రయోజనం అదేలేండి. నాకు కూడా ఏదైనా డబ్బు. మీరు ఒక మాట చెప్తానండి, మీరు బోల్డంత మంది నుంచి ఖండించట్లేదు మీరు. అదే ఎందుకు ఇప్పుడు చెబుతున్నా దాన్ని ఖండించదు, ఎందుకంటే ఆపాను. మీరు ఎంతో మంది నాయకులకి, పెద్ద పెద్ద ఆర్టిస్టులకి, అందరి నిర్మాతలకి, అందరికీ తల్లో నాలుగులా ఉంటారు. చాలా మంచి జర్నలిస్టు మీరు, మీకు అందరూ పరిచయమే. ఎవడన్నా మహానుభావుడు ప్యాకేజ్ ఇవ్వడానికి నాకేమన్నా ముందుకు వచ్చేట్టయితే పుణ్యం కట్టుకోండి, మీరే పుణ్యం కట్టుకోండి. అది ఎందుకనంటే మీరు పుణ్యం కట్టుకోండి. పొలిటికల్ పార్టీ స్పష్టంగా చెబుతున్నాను నేను. ఇంత పొలిటికల్ పార్టీని మెర్చేసేస్తారా? కాదుగా, నేను చెప్తున్నాను ఏ దీని మీదనంటే నేను ఏవైతే అనుకున్నానో మేనిఫెస్టోలో అంశాలు, ఆ అంశాల్లో ఒక అక్షరం మారదు. అయితే మీరు మేనిఫెస్టో అనౌన్స్ చేసిన తర్వాత మాట్లాడదాం. తప్పకుండా మీరు మాట్లాడండి ఎవరితో, అప్పుడైనా పర్వాలేదు, ఏం పించుకుపోలేదు నాకు, అప్పుడు ఇచ్చినా పర్వాలా. దాంట్లో ఒక అక్షరం నేను ఎవరి కోసం మార్చుకోను. నాకు ఈ అదంతా తర్వాత మాట్లాడుకుందాం. నేను అవన్నీ చెప్తే అహంకారంగా ఉంటుంది. నేను ఏదైనా మేనిఫెస్టో కాదు, నేను 8 అంశాలు ఏవైతే అనుకున్నానో ఆ అంశాల్లో అక్షరం మార్చను. ఈ అంశాల వల్ల ఈయన రాజకీయాల్లో ఎన్నికల్లో నిలబడితే నా ఎగస్ పార్టీ వాడికి ఓట్లు పడవు, ఆ ఓట్లు ఈయన చీల్చే అవకాశం ఉంది కనుక ఈయనకి నేను సపోర్ట్ చేయొచ్చు అనుకుని ఎవడన్నా పెద్ద మనిషి, ఎవరన్నా పార్టీ అధినేత నాకు ఇచ్చాడనుకోండి, తప్పకుండా నేను డబ్బులు తీసుకుంటా. స్పష్టంగా చెబుతున్నా. నా అక్షరాలు నేను మార్చుకోను. అప్పుడు ఏమవుతుందంటే మీరు నాకు ఇచ్చింది విరాళం అవుతుంది తప్ప నేను అమ్ముడుపోయినట్టు కాదు. నాకు ప్యాకేజ్ అవ్వదు, అది నాకు విరాళం అవుతుంది. అంటే నన్ను బలోపేతం చేసినట్టయితే తన ఎగస్ పార్టీ వాళ్ళకి అనుకోనండి. కాదు, అవ్వ పేరే ముసలమ్మ. మీరు ఇంకోటి నన్ను ఎన్ని రకాలుగా ఎవరు బలోపేతం చేసినా నేను సిద్ధమే. ఎప్పుడు నా అంశాలు ఏవి ఒక్క అక్షరం ఎవరి కోసం నేను మార్చుకోను. నా ఆశయాలన్నీ అలాగే ఉంటాయి. నా ఆశయాలు నాతో ఉంటాయండి.
నాకు అనుకోకుండా ఇలా కలిసి వచ్చింది అనుకోండి, ఎవరన్నా అయ్యా మీ ఆశయాలు చాలా మంచివి, దీనివల్ల మా ఎక్స్ పార్టీ వాళ్ళకి దాని నష్టం ఉంటుంది, మీరు ఇంకా బలపడండి అని ఎవరన్నా తెచ్చిచ్చారనుకోండి, నేను నా అభ్యర్థులకి ఇంకా కాస్త జాగ్రత్తగా వాళ్ళకి ప్రచారం చేయడానికి ఈ సోషల్ మీడియాలో దాంట్లో నాకు రూపాయి సోడా బాటిల్స్, వాటర్ బాటిల్స్ పెద్దవి ఇవ్వడానికి ఎవరికి ఏమి ఉండదండి, అవేమీ ఉండవు. అవన్నీ నా మేనిఫెస్టోలో మీకు తప్పకుండా అంతా దాచేస్తారు. అయితే ఎవరు మీరు ఇప్పించిన దాన్ని బట్టి ఉంటుంది, మీకు తెలుస్తుంది కదా అసలు ఎంత 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 మీరు ఇప్పిస్తారో మీకు తెలుస్తుంది కదా, మీరే చెబుతురు కానీ, లేకపోతే మీకు కూడా వాటా ఇస్తాను, ఏముంది దాంట్లో, మీరు తీసుకోరే ఏంటి, మీకు అక్కర్లేదా, నాకేనా డబ్బు, మీకు కావాలి కదండి. కాదు సార్, మంచి పర్సంటేజ్ ఇస్తాను, ఏమన్నా ఇప్పించండి మీరు. తప్పకుండా తప్పకుండా. ఇప్పుడు ఇంతమంది జొన్నవిత్తులు గారు, రాజకీయాలు, పార్టీ మేనిఫెస్టో, నియోజకవర్గ కమిటీలు, 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఇంత మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది చూస్తారనుకుంటున్నారు? అందులో ఎవరో ఒకరు ముందుకు రాకపోరు. 100%. ఒక్కటండి, నేను ఎవరినో చూసి దీంట్లో ఈ నిర్ణయం తీసుకోలేదు కదా. నేను ఐఎమ్ ఆనెస్ట్లీ టాకింగ్. మీరు మీ తాలూకు ట్యాంజెంట్ వేరు. ఆ ట్యాంజెంట్ ఏంటంటే, ఇలా అయితే భాష బతికి కట్టగట్టి ఇది బాగా పరిడవిల్లి బాగా గొప్పగా కలకాలం ఉంటుంది, అండ్ దీన్ని ఒక భాషకి మీరు చేస్తున్న సేవగా ఆ యాంగిల్లో చూస్తున్నారు మీరు దీన్ని. మీరు చూస్తే ఇది భాష వరకు మాత్రమే, భాషా పరిరక్షణ ఇది మొట్టమొదటి అంశం. దాని గురించి మాత్రమే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం, అంతే. మిగతా విషయాలు దాంట్లో అన్నిటినీ కొంత చెప్పగలిగా. మిగతా 7 అంశాలు ఉన్నాయి, దేనికదే మళ్ళీ ఇంత ఉంటుంది. ఇంతసేపు మీకు 1 గంట సేపు మీకు చెప్పేంత విషయం ఉంది, దాని అవసరం ఎంత ఉన్నది, దాన్ని ఎలా అశ్రద్ధ చేశారు, దాన్ని ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనే నా ఆలోచనలు, నా సూచనలు కూడా నేను చెప్తా. దాన్ని ఇంకా నిపుణులు ఇప్పుడు నేను చెప్పిందైనా సరే, ఈ గరికపాటి దగ్గర ఇలా చేస్తే బాగుంటుంది ఒక ఆలోచన కవిగా మంచి నిపుణులు ఉంటారు, అద్భుతమైనటువంటి మేధావులు ఉంటారు, సినిమా పరిశ్రమలో కానీ అటు ప్రభుత్వంలో కానీ, వాళ్ళందరూ కలిసి దాని గురించి చక్కగా నిర్ణయం తీసుకుని చక్కగా ముందుకెడితే నాకు సంతోషం. వెరీ గుడ్. అది సో అయితే మీ మేనిఫెస్టో మొట్టమొదటి మా ఐ డ్రీమ్లోనే అనౌన్స్ చేయాలని మిమ్మల్ని కోరుతున్నాం మేము, సవినయంగా. తప్పకుండా. ఇప్పుడు నా జై తెలుగు పార్టీ ఆవిర్భావం ఎందుకు అనేటువంటిది మీకు ఒక పాటలో మీకు తెలుస్తుంది. బ్రహ్మాండంగా చెప్పండి. పెంట చేశారు ప్రజాస్వామ్యము, కంపు కొట్టిపోతుంది దేశం మొత్తము. పెంట చేశారు ప్రజాస్వామ్యము, కంపు కొట్టిపోతోంది దేశం మొత్తము. అన్ని పార్టీలకుంది భాగస్వామ్యము, అందుకే జై తెలుగు ఆవిర్భావము. ఇందులో అన్ని పార్టీలకుంది భాగస్వామ్యము, ఇది మార్చేందుకే జై తెలుగు ఆవిర్భావము. పెంట చేశారు ప్రజాస్వామ్యము, కంపు కొట్టిపోతోంది దేశం మొత్తము. దోచేశారు కోట్ల మంది శత్రువులకి పౌరసత్వము. బెంగాల్ చూడండి, కోట్ల మంది శత్రువులకి పౌరసత్వము, వేల మంది సవటలకి వారసత్వము. భవిష్యత్తు అమ్ముకునే బానిసత్వము, నోరు పైకి లేవని నపుంసకత్వము. మనకెందుకులే అనే మనస్తత్వము, ఆ సేతు హిమాచలం అరాచకత్వము. ముష్టి చిప్ప చేతికిచ్చి నాయకత్వము, భ్రష్టు పట్టిపోయింది ప్రతి ప్రభుత్వము. రాజ్యాంగం మాట వినని రాక్షసత్వము, వెంట్రుక ముక్కలకి కూడా వాక్స్వాతంత్రము. పెంట చేశారు ప్రజాస్వామ్యము, కంపు కొట్టిపోతుంది దేశం మొత్తము. దోచేశారు అన్ని దేవాలయాలు, దిగజార్చారు విశ్వవిద్యాలయాలు. గాలికి వదిలేశారు గ్రంథాలయాలు, నమ్మనట్టు చేశారు వైద్యాలయాలు. నరకంగా మార్చారు నదీ జలాలు, విషంతోటి నింపారు పీల్చే గాలులు. చేపల చెరువులు చేసి పంట పొలాలు, ఓటర్లని చేశారు లంచగొండులు. పాలిస్తున్నారు ప్రజాస్వామ్యాసురులు, బలి చేస్తూ మన తరము భావితరాలు. పెంట చేశారు ప్రజాస్వామ్యము, కంపు కొట్టిపోతాంది దేశం మొత్తము. అన్ని పార్టీలకుంది భాగస్వామ్యము, అది మార్చేందుకే జై తెలుగు ఆవిర్భావము. జై తెలుగు. బాగుంది. మీరు కూడా చక్కగా దాన్ని ఏమంటారు, ఆత్మస్థుతి పరనింద, ఇందులో చక్కగా అందరినీ తిట్టి మీ పార్టీ ఎందుకు పుట్టిందో, ఎందుకు పుట్టబడిందో, ఆ ఆవిర్భావం మాటను చాలా గొప్పగా చెప్పారు. 100% బాగా రీచ్ అవుతుంది. ఎందుకంటే మీరు తిట్టానా ఉన్న విషయం చెప్పానా? అదే
ఉన్న విషయం ఇప్పుడు ఉన్న ఉన్న విషయాన్ని ఎక్కడన్నా తిట్టాను. అదే తిట్టారంటే నేను నా ఎక్కడన్నా ఉద్దేశం తిట్టుందే. మామూలు కొలిక్కెళ్ళి ఒక వ్యవహారిక మాటలో వ్యవహారిక భాషలో తిట్టడానికి తిట్లు తినటానికి పెట్టలేదు ఇది. అదే వాస్తవాలు వాస్తవం చెప్పి వాళ్ళు చేస్తున్న తప్పు చెప్పి సరిదిద్దటానికి. గుడ్. వాళ్ళు సరిదిద్దుకున్నారనుకోండి వాళ్ళని వాళ్ళు, నా అవసరమే లేదు. కవి పార్టీ పెట్టడం ఏంటండి? అదే ఏ తెక్కనో నన్నయ్యో అలసాని పెద్దనో రాజకీయాల్లో నిలబడినట్టుగా ఉంది నాకు. అంతే ఏంటి, అటువంటి వాడు గనక ఇవాళ ఉంటే ఇటువంటి పని చేస్తాడు. తన భాషను, తన జాతిని, తన నేలను ఎవ్వడైనా తక్కువయన్నన్ ముని అయినను తపమును విడి రణమును గావింపవలెను రా రామప్ప అన్న రామప్ప శతకంలో. తన భాషను, తన జాతిని, తన నేలను ఎవ్వడైనా తక్కువ చేయన్ మునులైనను తపమును విడి రణమును గావింపవలెను రా రామప్ప అని. తిక్కన నన్నయ్య ఎర్రాప్రగడ ఉన్నా కూడా రాజకీయాల్లో నిలబడాల్సిందే. ఇప్పుడు చేసిన పనిని హర్షిస్తారు. అఫ్కోర్స్ అంటే మీ ఆలోచన, మీ ఆవేదన, మీ ఆక్రోశం, మీ సంఘర్షణ ఇవన్నీ కూడా దేనికంటే ఆ తెలుగు భాష పునరుద్ధరణ కోసం, తెలుగు భాష సజీవంగా ఇంకా పరిడివిల్లడం కోసం. నేను దాన్ని 100% యాక్సెప్ట్ చేస్తున్నాను. మీరు ఇది విన్న అందరూ కూడా, ఎందుకంటే మీరు ఏదో ప్యాకేజీల కోసం ఇంకో దానికోసం పార్టీ పెట్టారని ఎవరు అనుకోరు. మీకున్న లెగసీ అటువంటిది కాబట్టి వీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీ ద్వారా తెలుగు భాషకి నిజంగా అంతటి సహాయ సహకారాలు లభించి అది ఒక ప్రపంచంలో ఆల్రెడీ దేశ భాషలందు తెలుగు లెస్స అని కృష్ణదేవరాయలు అంతటి వాడే చెప్పిన మాట కాబట్టి దానికి ఇంకా చాలా ఇంకా సమున్నతమైన గౌరవం, సమున్నతమైన సత్కారం జరిగి తెలుగు భాష పరిడివిల్లాలి కలకాలం అని మీతో పాటు మేము కూడా ఐ డ్రీమ్ కూడా ఆశిస్తోంది, ఆకాంక్షిస్తోంది, అభిలషిస్తుంది. థ్యాంక్ యూ. మా స్టూడియోకి వచ్చి ఇంత గొప్పగా చాలా విశృంఖలంగా మీరు మొట్టమొదటిసారి మాట్లాడిన ఇంటర్వ్యూ ఇది నాకు తెలిసినంత వరకు. జై తెలుగు నా అనుభవంలో అది కవి పండిత గాయకుడు, వైతాళికుడు, మహానుభావుడు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు తాలూకా లోపల ఉన్న ఎక్స్ప్లోజన్ ఇప్పుడు మీరు చూసుంటారు. యూ వాచ్ అండ్ ఎంజాయ్. ఐ హోప్ యూ విల్ సర్టన్లీ ఎంజాయ్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.